ఎవరు ఆ దొంగ? మహారాజా దొంగ ప్రస్తుతం ఇక్కడే ఈ రాజ్యసభలోనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అవును మహారాజా, నేను మాట్లాడుతున్నదేంటో నాకు తెలుసు మహారాజా. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెప్తున్నాను. ఆ దొంగ ఇప్పుడు ఈ దర్బారులో మీ సమక్షంలోనే ఉన్నాడు. ఇది మోసగాడాడుతున్న మరో ఆట మహారాజా. దొంగెవరో ఇతను చెప్పడం ఏంటి? ఇతను అప్పుడు అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాను? రాజనర్తకి సౌదామిని గారింట్లో. మీకెవరు చెప్పారు? ఎవరు ఎలా చెప్పారు? అదే నేను రాజనర్తకి ఇంట్లో ఉన్నానని. ఎవరో చెప్పడం ఏంటి? మాకు తెలుసు. అదేంటి, నేను అక్కడ లేనే లేను. లేనంటుంటే అక్కడే ఉన్నావు. ఎవరన్నారు? ఏమంటున్నావు? మీరు అక్కడే ఉన్నట్టు మాట్లాడుతున్నారే. అవును ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం. ఎక్కడ? సౌదామిని గారింట్లో. ఆచార్య, అర్ధరాత్రి వేళ మీరు రాజనర్తకి గారింట్లో ఏం చేస్తున్నారు? ముసలాడు పోలే ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఎలా బయటపడతాడో చూడాలి. మీరు మా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు ఆచార్య. మీరు అర్ధరాత్రి వేళ అక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్నే గురువు గారు అడుగుతున్నారు. అయ్యో ఆచార్య, ఇందులో ఆలోచించడానికి ఏముంది? మీరప్పుడు నాతో పాటు అక్కడే ఉన్నారని చెప్పండి. నీతో ఉన్నానా? లేకపోతే ఏంటి మునివర్య? మహారాజా, అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్తాను. మీరు అసలు దొంగను పట్టుకోమని 3 రోజుల గడువు ఇచ్చినప్పుడు నేను భయపడిపోయాను. 3 రోజుల్లో దొంగను ఎలా పట్టుకోవాలో నాకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడు స్వయానా తాతాచార్యులే నా వద్దకు వచ్చారు. వారే నా ధైర్యాన్ని పెంచారు. వీరప్పుడు నాతో అన్నారు, రామా నువ్వు అస్సలు భయపడొద్దు, నేను నీతో ఉన్నాగా అన్నారు ఆయన. తరువాత దొంగను పట్టుకోవడానికి మేము రాత్రి గస్తీకి బయలుదేరాం. మేము సౌదామిని గారి ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారి అరుపులు మాకు వినపడ్డాయి, దొంగ 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 అని. ఏమైందిరా బాబు అంటూ మేము వారి ఇంటికేసి వెళ్తుంటే, అంతేనా ఆచార్య? అలాగే కదా జరిగింది. సరిగ్గా అదే జరిగింది మహారాజా. ఇదే జరిగింది, సరిగ్గా ఇదే జరిగింది. ఏమంటారు సౌదామిని? నేను చెప్పింది నిజమేగా? అలాగే కదా జరిగింది. ఆహా అంటే ఏంటి? అవును మహారాజా, అదే జరిగింది. సంగీత సాధన చేస్తున్న నాకు ఎప్పుడు పొద్దుపోయి చీకటి పడిందో నాకేమాత్రం తెలియలేదు. సాధన పూర్తయిపోగానే నా నగలు దాచడానికని అల్మారా తలుపు తెరిచాను. అప్పుడు నాకు తెలిసింది ఎవరో నా నత్తుని దొంగిలించారని. సరిగ్గా అప్పుడే అటు పక్కగా ఎవరో పరిగెత్తడం నేను చూశాను. దాంతో నేను గట్టిగా అరవసాగాను, దొంగ 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 అని. ఆ అరుపులు విని మేము అటువైపు పరిగెత్తాం. ఆ నత్తను దొంగిలించిన దొంగ తిన్నగా వచ్చి మమ్మల్ని గుర్తుకున్నాడు. తర్వాత జరిగింది మీరు చెప్పండి. ఆ తర్వాత మీరు చెప్తున్నది నిజం. ముందు వీరున్నారు, తర్వాత నేనున్నాను. దొంగ ముందు వీరినే గుర్తుకున్నాడు మహారాజా. అంటే ఆచార్య, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? తమరే అందరికంటే ముందు ఆ దొంగను చూసారా? అంటే దొంగ అదేమిటంటే ఏం చెప్పాలి? చూసారా మహారాజా, చూసారా? ఇదే వీరి గొప్పతనం మహారాజా. ప్రతిదానికి ఘనత నాకే దక్కాలంటారు. ఆ దొంగను ముందుగా చూసింది వీరే, కానీ వీరేమో ఆ దొంగ ఊరు పేరు చెప్పే ఘనత నాకే ఇవ్వాలనుకుంటున్నారు. మహారాజా గురువుల ఈ గొప్పతనానికి నా శతకోటి నమస్కారాలు, శతకోటి నమస్కారాలు. చూసేవమ్మని, మన గురువు గారిని ఎలా ఉతుకుతుకు పారేస్తున్నాడు ఆ పండితుడు. ఇదంతా కేవలం ఉతుకుడే. ఇతని పద్ధతి చూస్తుంటే ఆయన బాగా పిండి జాడించి బయట ఆరేసేలా ఉన్నాడు. కానీ నేను స్వార్థపరుణ్ణి కాదు మహారాజా. గౌరవనీయులైన ఆచార్యులు సాధించిన విజయాన్ని నా సొంతం చేసుకోలేను. కనుక ఆచార్య, నేను కోరేదేంటంటే మీరే స్వయంగా అందరి ముందు మహారాజు గారికి ఆ దొంగ పేరేంటో చెప్పండి. మహారాజు గారికి మీరే చెప్పండి. మేమే. అదేంటి ఆచార్య, మీరా? కాదు కాదు, మేము అంటే మేము ఇతన్ని అడుగుతున్నాం. మేం చెప్పాలా ఆ దొంగ ఎవరో అని? అవునాచార్య, మీరే చెప్పాలి కదా. మహారాజుకు చెప్పండి ఆ దొంగ ఎవరో. వాడు అంటే ఆ దొంగ. ఆచార్య, మీరు చెప్పాలనుకుంది నేను చెప్తాను. అసలు దొంగ ఎవరంటే
కోత్వాలే. ఏంటి ఆ పేలాపన? మహారాజా, ఆ పండితుడు ఏదేదో వాగుతున్నాడు. నన్ను దొంగ అంటున్నాడు. నేను మీ నగర కొత్త వాళ్ళని మహారాజా. నా మీద ఎలాంటి ఆరోపణలు ఏమిటి? ఒకవేళ నేనే దొంగనైతే అడగండి మహారాజా. రుజువులుంటే చూపించమనండి మహారాజా. కొన్ని రోజులు మీతో సావాసం చేసి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను కోత్వాల్ గారు. ఎలాంటి రుజువులు లేకుండా ఎవరి మీద ఆరోపణలు చేయకూడదని. కనుక ముఖ్యమైన రుజువైతే నా దగ్గర ఉంది. ఇక రుజువేంటంటే ఇది ఇదే ఆ రుజువు మహారాజా. ఇతని ఆనవాళ్ళని దొంగతనం చేసిన ప్రదేశంలో విడిచిపెడుతుంటాడు. కేవలం ఇదే కాదు మహారాజా, ఇతనే అపరాధాన్ని చెప్పడానికి నా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలున్నాయి. ఆ ఆధారం ఏమిటో మీరు తెలుసుకుంటే ఇతనే ఆ దొంగని ఖచ్చితంగా నిర్ధారించగలరు. ఇక ఆధారం ఇది. నా నత్త దొరికింది. చూసారా, ఇదే కదా అది. అసత్యం, అసత్యం, ఇదంతా అసత్యం. ఇదేదో చాలా పెద్ద కుట్ర. మహారాజా మీ ముందు నన్ను అపరాధిగా నిలబెడుతున్నాడు. అయ్యో ఆచార్య, మీరేమీ మాట్లాడరేమిటి? ఏంటిది ఆచార్య, మీరు అలా సందేహిస్తున్నారేమిటి? మహారాజుకు చెప్పండి అసలు దొంగ ఇతనే అని. నిన్న అర్ధరాత్రి వేళ సౌదామిని గారి ఇంటి నుంచి ఇతన్నే కదా నత్తు తీసుకుని పారిపోతుంటే పట్టుకున్నారు. చెప్పండి, చెప్పండి ఆచార్య. చెప్పండి ఆచార్య. తాతాచార్యుల వారు, సత్యమేమిటో తెలుసుకోవడం మాకెంతో అవసరమన్న సంగతి మీకు చాలా బాగా తెలుసు. అది మీ నోటి నుంచి వినదలుచుకున్నాం. స్పష్టంగా చెప్పండి, నిన్న మీరు అర్ధరాత్రి వేళ రాజనర్తకి సౌదామిని ఇంటి దగ్గర మీరెవరినైతే చూశారో ఆ దొంగ ఈ కోత్వాలేనా? మిమ్మల్ని అడుగుతున్నాం ఆచార్య. అలా కొనుక్కుంటే ఎలా? కొంచెం గట్టిగా చెప్పండి, మహారాజు గారికి వినబడాలి కదా.
కొంచెం గట్టిగా. అవును మహారాజా, ఇతడే ఆ దుష్టుడు. మహారాజా, ఇతనే ఆ దొంగ. ఇతనే సౌదామిని ఇంటి నుంచి నత్తును దొంగిలించాడు. ఆచార్య, ఏమిటి మీరు కూడా? మూర్ఖుడా, మళ్ళీ మా పేరు ఉచ్చరించావంటే చూడు నేనేం చేస్తాము. మహారాజా, ఇతన్ని శిక్షించండి. ఎలాంటి శిక్ష అంటే, ఇంతవరకు ఈ విజయనగర న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇలాంటి శిక్ష ఎవరికీ విధించుండకూడదు. మేము తాతాచార్యులం, రాజపురోహితులు తాతాచార్యులం చెప్తున్నాం. మరణ శిక్ష విధించండి ఈ పాపాత్ముడికి. ఆచార్య, అవతలకి. పాములాంటి ప్రవృత్తి గల మనుషుల వ్యక్తిత్వం నిగూఢంగా ఉంటుంది. అది అవసరం అవకాశం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. మీ విషయంలో జరిగేది కూడా అదే. అవకాశం దొరకలేదు, అందుకే అసలు రూపం బయటపడలేదు. ఎవరి గురించి చెప్తున్నావు? ఆలోచించండి. కనీసం ఒక 100-200 పాములైనా చూసుంటారుగా. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎవరైనా న్యాయ వ్యవస్థ నుంచి న్యాయాన్ని ఎలా ఆశిస్తారు? ఈ అపరాధి రాజ్యంలోని అపరాధులందరికంటే అధిక శిక్షార్హుడు. ఇతడు చట్టాన్ని పరిహసించాడు. అందువల్ల ఇతనికి ఎలాంటి శిక్ష విధించాలంటే అది అందరికీ గుణపాఠం కావాలి. ఇక మా తీర్పు వినండి. రేపు ప్రాతకాలాన్నే బహిరంగంగా అందరి ముందు అన్ని నగర వీధుల్లో ఇతన్ని ఊరేగించండి. నగరంలోని ప్రతి ఒక్కరికి ఈ దొంగ, ఈ దుష్టుడి అసలు స్వరూపమేమిటో తెలిసి రావాలి. ఇక మరునాడే ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే ఇతన్ని ఉరి తీయండి. మహారాజా, ఇతని ప్రాణాలు అనంతవాయువుల్లో పూర్తిగా కలిసే వరకు ఇతన్ని ఉరికంబానికి వేలాడదీయండి. మరణశిక్ష ఖరారైంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. రామకృష్ణ కాదు, రామకృష్ణ పండితులకు మేము ఏదైతే గడువునిచ్చామో అది పూర్తి కాకముందే వారి పనిని పూర్తి చేశారు. అలాగే వారు నిర్దోషి అని కూడా నిరూపించుకున్నారు. కనుక రామకృష్ణ పండితులని ఈ ఆరోపణ నుంచి విముక్తుణ్ణి చేస్తున్నాం. అలాగే సకల మర్యాదలతో వారిని విడుదల చేస్తున్నాం. లోగడ మేం ప్రకటించిన నగదు బహుమతి కూడా పండితులు రామకృష్ణులకే చెందుతుంది. సభ సమాప్తం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. చూసారా కొత్వాల్ గారు, ఎలా ఉంది ఇదంతా? ఈ పాటికి మీకు బాగా అర్థమయ్యే ఉండాలి కదా. తప్పు చేయకుండానే మనకు శిక్ష పడితే ఎలా ఉంటుందో. తప్పించుకుని తిరుగుతున్న ఈ అపరాధిని నిర్బంధించండి కొత్వాల్. ఇతడే ఆ దుష్టుడైన దొంగ. కానీ నేను నిర్దోషిని. నిర్దోషివా? మరైతే ఇదేంటి? ఆచార్య, సమయం
మాకు అనుకూలంగా లేదు కాబట్టి నోరు మూసుకోవాల్సి వచ్చింది రామకృష్ణ. కానీ భవిష్యత్తులో నీకు మా చేతిలో ఎలాంటి పరాభవం రాసిపెట్టుందో దానికోసం ఎదురు చూస్తూ ఉండు. ఏమంటావు బంధు? నన్ను పొగిడేందుకు మాటలు చాలవా? నువ్వు ఒట్టి మూర్ఖుడివి రామా. నువ్వు అందరిని బోల్తా కొట్టించాలనుకుంటున్నావేమో. ఏంటి నువ్వు అనేది? నీ మాటలేవి నమ్మని వ్యక్తి ఈ సభలో ఒకరున్నారని నీకు తెలియడం లేదు. ఎవరది? అదిగో అటు చూడు. ఏమిటి నీ అభిప్రాయం? ఈరోజు దర్బారులో నువ్వు అన్నదంతా మిగతా అందరిలా నేను కూడా నమ్మేశానన్నా? నాకు బాగా తెలుసు రామకృష్ణ పండితులు గారు, కొత్వాల్ గారు దొంగ కానే కాడు. ఇది నువ్వు వేస్తున్న ఓ పథకమని తెలుసు, ఓ కుట్ర. క్షమించండి మంత్రివర్య, కానీ పథకానికి విరుద్ధంగా పథకం, కుట్రలకు విరుద్ధంగా కుట్ర ఏ దృష్టికోణం నుంచి చూసినా పాపం కాదు కదా. కోత్వాల్ తన పదవి కాపాడుకోవడానికి నా మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు నా ప్రాణాల మీదకి వస్తే అతను అపరాధి అని నిరూపించాను. అతను నాకు ఏదైతే ఇచ్చాడో ప్రభు, అతనికి అదే తిరిగిచ్చేశాను. జరిగిందంతా వ్యక్తిగత స్థాయిలో తప్పు కాదనుకున్న మంత్రివర్య, న్యాయపరంగా అది తప్పే అవుతుంది. నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి? ఇది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మన మహారాజులు, మన రాయలవారి న్యాయ నిర్ణయంపై ఓ నిర్దోషిని శిక్షించారన్న కళంకం రాకూడదు. అసలైన దొంగను మనం పట్టుకోవచ్చు మంత్రివర్య, కానీ ఇందుకు నాకు మీ సహకారం కావాలి. నీ పథకాలలో పాలు పంచుకోవడానికి నేను ఒప్పుకుంటానని ఎందుకు అనుకుంటున్నావు? న్యాయం కోసం మంత్రివర్య, అసలు దొంగని కారాగారానికి పంపించడానికి, న్యాయాన్ని రక్షించడానికి. అయితే మా నుంచి ఏ రకమైన సహాయాన్ని ఆకాంక్షిస్తున్నావు నువ్వు? ఉపాయం అయితే బాగానే ఉంది, పోతే ఈ పనిలో నీ ప్రాణాలకే ప్రమాదం ఉంది. పెద్ద లక్ష్యాలకు పెద్ద ప్రమాదాలు ఎదుర్కోవాలి కదా, ఏమంటారు? వినండహో, వినండి, వినండహో, అందరూ వినండి. నగరంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూడండి ఈ అపరాధిని. ఇతనే ఆ దుర్మార్గుడైన దొంగ. ఇతని గురించే మన న్యాయ వ్యవస్థ వెతుకుతోంది. ఎంతో తెలివైన పండితులు శ్రీ రామకృష్ణ గారి అపూర్వ సహకారంతో మేము ఇతన్ని పట్టుకోగలిగాం. రేపు ఇతడికి మీ అందరి సమక్షంలో మరణశిక్ష విధించడం జరుగుతుంది. చూడండి, చూడండి, చూడండి. చూసావా గోపన్న, దీన్నే అంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అని. పేలు పెద్ద పనులు చిన్న. సరిగా చెప్పావు గుండప్ప, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఏమనేవాడి దొంగ? నేను గాలిని, అన్ని చోట్ల ఉంటాను కానీ ఎవ్వరికీ దొరకను. ఇప్పుడు చూసారా, చేతికి ఇట్టే చిక్కాడు. సలిగా చెప్పావు. ఇంకేం చెప్పేవాడు? ఇసుకను గుప్పెట్లో పట్టుకుంటే జారిపోతాను. ఇప్పుడు జారుకుంటూ వచ్చేసావుగా చట్టం కాళ్ళ దగ్గరికి. ఏమంటారు? సలిగా చెప్పావు. ఎందుకు చేస్తున్నావు రామా? ఇలా చేసే అవసరం ఏముందని ఇప్పుడు? శాంతంగా ఉంటూ జరుగుతున్నది జరగని, కాసేపట్లో అన్నీ తెలుస్తాయి. చూడండి ప్రజలారా, ఇతనే అరాచకాల్ని సృష్టించాడు. ఈ దొంగే, ఈ దిగజారిన వ్యక్తే
కానీ ఈ రోజేమో ఇతను మృత్యువు చేరువలో ఉందని తెలిసి వణికిపోతున్నాడు. ఇంకా ఏం చెప్పేవాడు, నేను అగ్నిని తాకారంటే కాలిపోతారు. ఇప్పుడు ఇతనే అగ్నిలో మాడి మసవుతాడు, మృత్యు ఒడిలో పడిపోతాడు. నిజం చెప్పనా గుండప్ప, నేను నా జీవితంలో ఇలాంటి సిగ్గులేని వాడిని, ఇలాంటి మూర్ఖుణ్ణి, ఇంత పెద్ద దొంగని నేను ఇంతవరకు చూడలేదు. నిజం చెప్తున్నాను. సరిగా చెప్పావు. కొట్టండి ప్రజలారా, వీడిని కొట్టండి. ఇలాంటి వాడు మన ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. కొట్టేసేయండి. గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టండి. కొట్టండి. గట్టిగా కొట్టండి. నా దగ్గర ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ మార్గంలో వెళ్ళి నేను అసలు దొంగను చేరుకోగలనా? అరే ఏమంటుందమ్మా? ఎత్తుకో. అలాగే. అయ్యో. అయ్యో, పాడ ఎత్తుకో అంటున్నాను. అది నువ్వు సిద్ధం చేసుకుని వచ్చాగా. ఈవిడంటోందా? లేదు, నేనంటున్నాను. ఈవెన్ నువ్వు చేసిన పనిని ప్రతీకారం అంటారు అంటోంది. ఇక వారి దృష్టిలో ప్రతీకారం అంచు అనేది మహాపాపం. ఇదేనా నేను నీకు నేర్పింది? నువ్వు నేర్పావా? కాదు, ఈవెన్ నేర్పింది. ఈవెన్ అడుగుతున్నారు, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ నిర్దోషిని ఉరికవం ఎక్కిస్తావా? ఈ పాపానికి శిక్ష జన్మ జన్మలకి మనకి పడుతూనే ఉంటుంది. వచ్చే జన్మలో మనమంతా పశువుల కడుపున ఖచ్చితంగా పుట్టి తీరుతాం. అయ్యో, అలా ఏం జరగదు. ఆ కోతలకి ఏమీ కాదు, అతను తప్పించుకుంటాడు. ఎత్తండి ఆ కర్ర. అయ్యో, చెయ్యి ఎత్తి శపథం చేయండి, మీరెప్పుడు నిజమే చెప్తారని. శారదా, రామ ఎప్పుడు అబద్ధం చెప్పడని అందరికీ తెలుసు. మరి ఆ కోత్ వాళ్ళు ఎలా కాపాడతారు? నేను కాదు, స్వయానా గజ దొంగ కాపాడతాడు అతన్ని. మరైతే దొంగని ఎలా పట్టుకుంటారో చెప్పండి. అసలు అతన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అతనే స్వయంగా మన దగ్గరకు వస్తాడు. ఆ పొగరుబోతు గజ దొంగ మల్లు దేవుడి అహంకారాన్ని నేను ఎలా రెచ్చగొట్టానంటే వాడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఆ తలబిరుసు దొంగ ఎవరైనా తన అహాన్ని దారుణంగా దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? వాడు ఖచ్చితంగా వస్తాడు, వచ్చి తీరుతాడు. నువ్వు ఇంత ధీమాగా ఎలా ఉన్నావు రామా? ఖచ్చితంగా మల్లుదేవుడు వస్తాడంటావేంటి? అయ్యో, నేను ధీమాగా ఉండడం ఏంటి బంధు? పాపం వీళ్ళకి ధీమా ఇస్తున్నాను. నేను చేయాల్సిందైతే చేశాను. ఇప్పుడు నేను ఆశించేది ఒక్కటే, నేను వేసిన బాణం గురి తప్పకూడదని. ఒకవేళ నువ్వు వేసిన బాణం గురి తప్పితేనో, ఆ మల్లుదేవుడు రాకపోతేనో? ఇంకేముంది, అది మన ఇద్దరి దౌర్భాగ్యమే. వీడేవాడు, పదండి, వీడిని ఇక్కడి నుంచి ఎత్తుకుని బయలుదేరండి. పదండి గజదొంగ గారు. ఏం చేస్తుందేమే? ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారో అడుగుతున్నారు ఈవిడ. ఇంతకీ ఎవరేమే? ఈవిడ మా అమ్మగారు. ఈవిడ ఏ సబ్బు, అదే ఒంటికి ఏ సబ్బు వాడతారు? ఎందుకు దొంగ గారు? ఈవిడ చర్మ సౌందర్యం చూస్తుంటే మీ అంత కొడుకున్నాడంటే నమ్మలేకపోతున్నాను. లేదు 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 లేదు, ఈవిడ పక్కన నిలబడి ఉన్నారే, ఈవిడ మా అమ్మగారు. అలాగే ఈవిడ పక్కన నిలబడిందే, ఈవిడే నా ధర్మపత్ని. చెప్పనంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీరిని? ఎత్తుకుపోవడానికి వచ్చాం. ఇత్తనే అయ్యో, నేనైతే మొదటిసారి చూస్తున్నాను కొడుకుని ఎత్తుకెళ్ళిపోతుంటే ఓ తల్లి ఎంతలా ఆనందపడటం, నాట్యం చేయడం. ఆనందిస్తున్నారా? ఆనందపడ్డం లేదా? మరి నాట్యం ఎందుకు చేస్తుంది? ఆమె నాట్యం చేయలేదు, మిమ్మల్ని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఎవరైనా వారి అబ్బాయి మీద చెయ్యి వేశారంటే కాళ్ళు విరగొట్టేస్తారంట. ఎత్తుకోండి. ఎత్తుకెళ్ళడానికే కదా వచ్చాం. నిన్ను కాదు, నేను మా వారికి చెప్తున్నాను. చర్చలు చేసింది చాలు, ఇప్పుడు ఆయుధం ఎత్తుకోండి. అయ్యో, ఏంటి శారదా నువ్వు చేస్తుంది? అమ్మా,
నన్ను వీళ్ళతో వెళ్ళనివ్వండి, అప్పుడే నేను అనుకున్నది అవుతుంది. వీళ్ళతో వెళ్ళటానికే నేను ఇదంతా చేశాను. లేదు, నాకు అదంతా తెలియదు. వీరి మీద ఎవరు చేయి వేస్తారో నేను చూస్తాను. ఒక్క నిమిషం బందిపోటు గారు. అరే నా మీద చెయ్యి వేయని, నన్ను ఎత్తుకుపోని శారదా. నన్ను వాళ్ళు అపహరించుకోవడమే నాకు కావాలి. బందిపోటు గారు వీళ్ళదే ఉంది కానీ నన్ను తీసుకుపోండి. అలా మేము ఎప్పటికీ జరగనివ్వం. ఎత్తండి. ఇప్పుడు ఏం ఎత్తాలి? ధైర్యం ఉంటే మా వారిని ఎత్తుకెళ్ళండి చూద్దాం. వీళ్ళు నా మిత్రుడిని ముత్తుకుంటే నేను ఊలుకోను. రక్తం ఏళ్ళులై పాలుతుంది. బలబంధనం సుసిస్తాను అంతే. ఏం చేస్తానంటున్నావు? బలబంధనం బలబంధనం బలవంచనం బలబంధనం బలబంధనం. అరే వీడు ఏమంటున్నాడు? ప్రభంజనం అంటున్నాడు దొంగ గారు. గుండప్ప శాంతించు శాంతించు, ఇది నీ దగ్గరే ఉంచు. చూడు, నేను వీళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను వెళ్ళనివ్వు, సరేనా? వెళ్ళనివ్వు. పదండి దొంగ గారు, పదండి. అమ్మా దుర్గమ్మ. అయ్యో, అందరినీ ఎత్తుకోండి. ఇదేమిటిది? రామా, అది నా ముక్కు. ఓ అమ్మా అమ్మా, అయ్యో. దొంగ గారు, ఓ దొంగ గారు. అయ్యో అయ్యో. ఏమంటోంది? అమ్మంటోంది ఎత్తుకెళ్ళమని. అయ్యో, ఈ దొంగల దగ్గర ఏం ఎత్తుకెళ్తావు? అది కాదు అమ్మ. అమ్మ భగవంతుని అడుగుతోంది ఎత్తుకెళ్ళమని. ఈవిడ కల్లో కూడా ఊహించలేదట. ఈవిడ మృత్యువు ఒక బందిపోటు చేతులు రాసి పెట్టిందని. దీనికంటే క్రితం ఏడాది కడుపు నొప్పి వచ్చిందే, నాతో చనిపోయినా బాగుండేది. అందుకే భగవంతుని అడుగుతోంది ఈ బందిపోటు తనని చంపే ముందు నన్ను ఎత్తుకో అని. నా సంగతి ఏమిటి? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నా యవ్వనమంతా వ్యర్థం అయిపోయింది. ఇలా అయిపోయింది ఏంటి? ఇలా అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మనకి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదే. ఎత్తుకో. ఇక నేను ఏం పాపం చేశానని శిక్ష అనుభవించాలి? నీ తలపై ఉన్న పాపాలకి ఇంత పెద్ద శిక్ష? అయ్యో, ఎవరికి ఏమీ కాదు, నేనున్నానుగా. నువ్వున్నా మాకేంటి లాభం? అమ్మా, మొదలెద్దాం. ఏంటి మొదలెట్టేది? చాలు, ఇలా రండి. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం దొంగ గారు. చూడండి, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? నా ఉపాయం పనిచేసింది. అమ్మా, గజ దొంగ హానికి పెద్ద దెబ్బ తగిలినట్టుంది. అందుకే అతను నన్ను ఇలా అపహరించి తీసుకురమ్మనుంటాడు. ఒకసారి ఆలోచించు, ఈ గజ దొంగని అందరూ ఇన్నాళ్ళు వెతుకుతున్నారు. ఇప్పుడు తనంతట తనే మన ముందుకొస్తున్నాడు. అదే కదా, అతను మన ముందుకొచ్చాక ఎవరైనా వెతకడానికి మనమే ఉందాం. నేను సూర్యుణ్ణి. తాకాలని చూశారో మాడి బూడిదైపోతారు. మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా. గోపన్న, కోత్వాల్ సహచరుడు. గోపన్న, గోపన్న కాదు, మల్లు దేవా, బందిపోటు మల్లు దేవా. వాళ్ళని మూల్కుల్ని చేశారు లామా. మొదటి నుంచి మనతోనే ఉన్నాడు, కానీ ఇతన్నే అందరితో పాటు మన మూలంతా వెతుకుతున్నాం.
ఇతనే ఆ గజ దొంగని నువ్వు అనుకున్నావా? లేదు గుండప్ప, కల్లో కూడా ఇలా ఊహించలేదు. ఇప్పుడు ఏమంటోంది? ఇక్కడ జరుగుతుందంతా ఏంటని అడుగుతుందమ్మా. మీరు పండితులు, మీరు మహా బుద్ధిశాలి కదా రామకృష్ణ. మల్లు దేవుడిచ్చిన ఈ దెబ్బ ఎలా ఉంది? నువ్వు తెలివైన వాడివి, చతురుడివి, మహా బుద్ధిశాలి అనుకుంటున్నావా? నా స్థానంలో ఆ కొత్త వాళ్ళు నిరికించేస్తావా? నాకున్న గొప్ప పేరును కేవలం ఓ కొత్త వాళ్ళకు దక్కేటట్టు చేస్తావా నువ్వు? నేను చేసే గొప్ప దొంగతనాలని, నాకున్న ఇంత గొప్ప పేరుని, ఖ్యాతిని ఎద్దేవా చేసి నవ్వుతావా నగరంలో? ఎంతో పేరున్న నాలాంటి మహా గజ దొంగని నువ్వు చిల్లర మామూలు దొంగనేస్తావా? అయ్యో, ఇప్పుడేమంటోందమ్మా? మళ్ళీ అదే అడుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. ఈవిడెవరు? ఈమె నా భార్య అండి. మరి ఆవిడ? ఈవిడ మా అమ్మగారు. వీడెవడు? వీడు మీకు తెలుసు కదా, నా మిత్రుడు గుండప్ప. ఓహో, ఇరుగు పొరుగు వాళ్ళని ఎందుకు వదిలేశావు? వాళ్ళని కూడా తీసుకురావాల్సింది. అపహరించబడ్డావా లేదా వివాహ మహోత్సవానికి భోజనాలనుకుని వచ్చావా? ఇదిగో అమ్మా. అరే ఇదేంటి? ఎత్తుకోండి. అబ్బా, ఇప్పుడే అందరిని ఎత్తుకొచ్చాం, మళ్ళీ ఇంకా ఎంతమందిని తీసుకురావాలి? ఈ కత్తి ఎత్తుకో. అమ్మకి కోపం వచ్చింది. వీరిని అమ్మ అన్నావంటే ఊరుకోదు. ఓ గజ దొంగ అమ్మ అనడం ఏమాత్రం సహించదు. ఈవిడికి మాటలు రావా? లేదు, మౌనవ్రతం చేస్తున్నా దావదా. ఓహో, ఏం చెప్పాలన్నా సైకిల్తోనే చెప్తుంది. సరే అయితే మేము ఈవిడి పేరు పెట్టే పిలుస్తాం. ఈమె పేరేంటి? శ్రీమతి లక్ష్మీదేవి వెంకటేశ ముత్తు సుబ్రహ్మణ్యం నారాయణ నాగేశ్వరం పల్లం ముక్తి జయంతివర్ణం నారాయణం బాలసుందరి వేంకవర్ణి కుటుంబ బట్టి అల్కముట్టి దేవసి. ఏంటిదే? పేరు అడిగారు కదా, ఇంకో కొంచెం మిగిలింది. దేవశని వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం. అయ్యో, ఇక చాలా ఆపో. నేను ఈవిడి గారి ఒక్క పేరే అడిగితే నువ్వు మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరి పేర్లు వినిపిస్తావేంటి? చాలు, చాలా ఎక్కువైంది. ఏ రామకృష్ణ, విను. నువ్వు శిక్షకు సిద్ధంగా ఉండు. నువ్వు మల్లు దేవుని పేరుకున్న గొప్పదనంతో ఆడుకున్నావు కాబట్టి దానికి శిక్ష అనుభవించాల్సిందే రామకృష్ణ. క్షమించండి మల్లుదేవా. మహానుభావులు మల్లుదేవ, క్షమించండి. మిమ్మల్ని కలవటం అసంభవం అనిపించింది, అందుకే నేను కావాలనే లేచేయాల్సి వచ్చింది. కానీ నిజానికి నేను మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తానంటే మీ అడుగుజాడల్లోనే నడవాలని ఎప్పుడూ కలలు కంటుంటాను. నిజంగా. ఏమంటోంది? నువ్వు అలా ఎలా చేయగలవని అమ్మ అడుగుతోంది. ఈ అమ్మకు కొడుకు అయ్యుండి ఒక వీరుల్లా ధైర్యంగా ఈ దొంగని ఎదిరించడం పోయి పిరికి వాళ్ళ క్షమాపణ అడుగుతారా? ఎత్తండి. ఏమెత్తాలి? మీ దిగజారణ మీ ఆత్మాభిమానాన్ని ఎత్తుకోండి. ఎత్తుకొని ఈ బంది పొట్టి ఎదిరించి పోరాడండి. ఒక పురుషుల్లా, వీర పురుషుల్లా పోరాడండి. అయ్యో శారదా, మల్లుదేవా, మీరు ఈమె మాటల్ని ఏమాత్రం పట్టించుకోకండి. చూడండి, నేను చెప్పేది నిజం. మీరు చేసే పనుల గురించి విన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను. నిజంగా. నాకు అర్థమైంది రామా. భలే బాగా పథకం వేస్తున్నావు. ఇలాగే మంచి తీయటి మాటలతో వాడిని మురిపించి అందరినీ ఇక్కడి నుంచి బయటపడేయి. అమ్మా, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీతో ఉంటూ నేను దోపిడీలు నేర్చుకోవాలనుకున్నాను. అందుకే నేను ఈ పథకం వేశాను. అమ్మా, కానీ మిమ్మల్ని కలవటం అసంభవం అని తెలిసి ఇలా నేను ఇరుక్కోవాల్సి వచ్చింది. కోతవాళ్ళని కూడా ఇరికించాల్సి వచ్చింది. అందుకే మిమ్మల్ని అనరాని మాటలని అన్నాను. కోపం వచ్చి మీరు నన్ను రప్పిస్తారుగా, అప్పుడు నేను మిమ్మల్ని కలవచ్చని. ఇదంతా కేవలం నన్ను కలవడానికేనా? కేవలం మిమ్మల్ని కలవటం కోసమే మల్లుదేవా, మీ శిష్యుణ్ణి కావటం కోసమే. అమ్మా, నన్ను కాపాడండి మల్లుదేవా, నన్ను కాపాడండి. మీకు చాలా ఉపయోగపడతాను. నన్ను నమ్మండి. నిన్ను ఎందుకు నమ్మాలి? ఇది కూడా నువ్వు వేసిన పథకమే కావచ్చు కదా. లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఇందులో ఎలాంటి పథకం లేదు గురుదేవా. సరే అయితే మీకు నా మీద నమ్మకం లేకపోతే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దాంతో మీకు నా మీద 100% విశ్వాసం కలుగుతుంది. చూడండి, నాకు ఒక చోటు తెలుసు. అక్కడ గనుక మనం దొంగతనం చేశామంటే మనకు అపారమైన ధనలక్ష్మి దొరుకుతుంది. నేను ఇప్పుడే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. మనం ఈ దొంగతనం కలిసి చేద్దాం. అప్పుడు నేను మీ సైన్యంతో కలిసిపోతాను. అప్పుడైనా మీకు నా మీద నమ్మకం కలుగుతుంది కదా. అయ్యో, ఇదేంటి రామా, నువ్వు దొంగతనం చేస్తావా? అంటే నువ్వేమో దొంగవి, నేనేమో దొంగ పిలకనా?
బడబడ వాక్కు కాస్త ప్రశాంతంగా ఉండు. ఏమన్నావు? ఏం లేదు, మీరేదో చెప్తున్నారు గురువర్యా. సరే అయితే నువ్వు నన్ను ఆ చోటుకి తీసుకెళ్ళు. ఒకవేళ అక్కడ నీ పథకం ఏమీ లేదని అంతా నిజమేనని తేలితే అప్పుడు నేను నిన్ను నా శిష్యుని చేసుకుంటాను. కానీ ఒకవేళ నువ్వు నన్ను మోసం చేశావంటే మాత్రం... అయ్యో, నేను మోసం చేసి ఎక్కడికి పోతాను గురుదేవా? మీరు నన్ను ఎలాగైనా ఎక్కడి నుంచి ఎత్తుకురాగలరు కదా. అయ్యో అమ్మా, అమ్మా. సరే సోదరులారా, ఈ రోజు మొదటి దోపిడీ మనం అక్కడే చేద్దాం. ఇతను చెప్పిన చోటులో అపారమైన ధనం ఉందట. పదండి. ధన్యవాదాలు మల్లుదేవా, మీకు శతకోటి నమస్కారాలు. పదండి, మనం వెంటనే అక్కడికి వెళ్దాం. అక్కడ అపారమైన ధనం మీకోసం ఎదురు చూస్తోంది. వెళ్దామా? మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా, మల్లు. సరే చాలు చాలు, ఇప్పటికే అయినా నన్ను ఇక్కడెందుకు కూర్చోబెట్టావు? అన్నట్టు ఈ పూజలన్నీ దేనికి? నేను మీ దీర్ఘాయుష్ కోసం వ్రతం చేస్తున్నాను స్వామి. మళ్ళీనా? నేను నీకెన్నిసార్లు చెప్పాను నా గురించి వ్రతం చేయాల్సిన అవసరం ఏమీ లేదని. వ్రతం చేసేది నువ్వు, కూర్చోబెట్టేది నన్ను. అది చెప్పడానికే మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఈ రోజు నా వ్రతం అయిపోతుంది. సాయంకాలం అవుతూనే నా వ్రతానికి అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. కాబట్టి అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోవాలి. ఎక్కడ కూర్చోమంటావు? ఇక్కడే, ఈ ఆసనం మీదే, ఇదే ముద్రలో. నన్ను వదిలేయ్, నేను వెళ్తా. అయ్యో లేదు ప్రభు, లేదు. అంత పని చేయకండి. మీరు గనక ఈ వ్రతం మధ్యలో లేచినా, అలాంటి ఆలోచనైనా వచ్చినా కూడా నా ప్రాణం తీయ. మహా ఉపద్రవం మీద ముంచుకొస్తుంది స్వామి. కాదే, అలా అనకండి. నీకు మతిగాని పోయిందా ఏంటి? నేను ఇక్కడ కూర్చోనా? అయ్యో లేవకండి ప్రభు. ఇలా చేస్తే ఆ మహాదేవుడు మూడో కన్ను తెరుస్తాడు. నేను అలిసిపోతానే, సర్వనాశనం అయిపోతారు. నడు విరిగిపోతుంది. ఇక మనకంటూ ఏమీ మిగలదు. నడు నొప్పిగా ఉంది, ఇంక మన దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలదండి. సర్వనాశనం అయిపోతుంది స్వామి, అంతా సర్వనాశనం అయిపోతుంది. అయినా ఇదెక్కడి పది భక్తే? వ్రతాలు చేసేది నువ్వు, బలయ్యేది నేనా? ముందే చెప్పాలి కదా సాయంత్రం దాకా కూర్చోవాలి అని. నేను అన్ని పనులు ముగించుకొని వచ్చేవాడిని కదా. ఒకవేళ మహారాజు నుంచి కబురొచ్చిందంటే నేను ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? కాస్త ఓపిక పట్టండి స్వామి. ఈ వ్రతం మీ దీర్ఘాయుష్ కోసమే కదా చేస్తున్నది నేను. ఏడ్చినట్టుంది నీ వ్యవహారం. ఇంతకన్నా నా మరణ పూజ చేయాల్సింది. అయ్యో శివ 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 శివ, ఇలా మాట్లాడి నన్ను నరకానికి పంపాలనుకుంటున్నారా? అయ్యో, నరకాన్ని ఇక్కడే చూపిస్తున్నావు కదే, నన్ను కదలకుండా ఈ ఆసనంలో కూర్చోబెట్టి. ఇంతకంటే నరకం ఇంకేముంటుంది? తింటానికి ఏమైనా ఇవ్వవే, ఆకలిస్తుంది. స్వామి, అవి కూడా అంటే? మీరు ఈ ఆసనంలో కూర్చున్నంతసేపు అన్నపానీయాలు ఏవీ తీసుకోకూడదు. మీరు చంపావు కదే. నన్ను నీ తలపాగాల నుంచి బయటికి తీరామా? చూడు రామా, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికీ మించిపోలేదు. తిరిగి వెళ్ళిపోదాం. మనందరం దొరికిపోతాం. నోరుమై కాస్త. ఏంటి? మిమ్మల్ని కాదు గురుదేవా, నా మనసుకు చెప్పుకుంటున్నాను. దానికి నోరు చాలా ఎక్కువ, రోజంతా బడబడ వాగుతూ ఉంటుంది. మీరేదో చెప్పాలనుకుంటున్నారు మహాశయ? ఇది తాతాచార్యుల ఇల్లు కదా? ఇదే నేను చెప్పిన ఇల్లు మల్లుదేవా. ఇక్కడ మీకు అందరి దగ్గర కొట్టేసిన డబ్బు దొరుకుతుంది. అదైతే నిజమే. నాకు ముందే తెలుసు ఈ తాతాచార్యులు చాలా కపటి, పరమ దుర్మార్గుడు అని. కానీ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంటుందన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. సర్లే, నీ ఉపాయం మాత్రం చాలా బాగుంది. ఈ రోజు ఈయన ఇంటిని ఎలా ఊడ్చి పారేయాలంటే అది ఈ జన్మలో ఈయన మర్చిపోకూడదు. రామకృష్ణ, పద.
మణి నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చిందిరా. ఏమొచ్చింది కల్లో? ఏమొచ్చిందంటే నేను ఒక దారిలో వెళ్తున్నానంట, ఒక ముష్టివాడు నా దగ్గరకు వచ్చాడు. నన్నే ముష్టేమని అడిగాడు వాడు. చెరిగిన గుడ్డలతో మాసిపోయిన గడ్డలతో అష్టదరిద్రంగా ఉన్న ముష్టోడు. నాకు కూడా ఒక కల వచ్చింది. నీకు కూడా వచ్చిందా? నాకేం కల వచ్చిందంటే మన వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట, ఉన్నదంతా ఊడ్చుకుపోయారంట, రోడ్డు మీదకి వచ్చి భిక్షం అడుక్కుంటున్నారంట. రే ఎందుకురా ఇంత కనవుతున్నావు? ఇంతకీ నా కలలోకి వచ్చిన ముష్టోడు ఎవరు కనుక్కో, ఒకసారి చూద్దాం. ఇంకెవరు? మన కొప్పట గురువే. మరి మరి ఇలాంటి మంచి కళ ఎలా నెరవేరుతుందిరా పిచ్చోడా? ఏంటి? ఎవరు మీరు? నేను మల్లుదేవుణ్ణి. మీ గురువు గారు తాతాచార్యుల్ని దోచుకోవడానికి వచ్చాను. వాళ్ళిద్దరూ అయ్యో లేవకండి స్వామి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లేవకండి, కూర్చోండి. వాళ్ళిద్దరూ ఎందుకలా అరుస్తున్నారు? ప్రతి అరగంటకి వాళ్ళకి తిండి పడేయాలి. అరే ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? ఏ మూర్ఖుల అమాయకత్వం చూసి నవ్వు వస్తుందిరా. వీళ్ళకేం తెలుసు మన గురువులు తాతాచార్యులు ఎంత తెలియైన ముందు చూపగల మనిషి అని. వీళ్ళిది కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆ మంచం మీద ఉన్న పరుపు కింద ఇంకా ఎంతో ధనం దాచుంచారని. ఏ ధని, ఏ మణి, అక్కడ ఏం జరుగుతోందిరా? అక్కడ ఏదో జరుగుతోంది. ఎంత పని చేశావురా మూర్ఖుడా! పరుపు కింద డబ్బు దాచిన సంగతి చెప్పేశావు. పొరపాటున కూడా స్నానాల గది గురించి నువ్వు మాట్లాడద్దు, లేదంటే మన గురువు గారు ఎంత ధనం దాచిపెట్టారో వాళ్ళకి తెలిసిపోతుంది. వెళ్ళండి, స్నానాల గదిలో ఉన్నవన్నీ తీసుకురండి. ఈ సొమ్మంతా మాకు స్నానాల గదిలో దొరికింది సర్దార్. అవి కూడా సంచుల్లో నింపండి. అమ్మని అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? ఒక్క మాట కూడా మాట్లాడను మంచం కింద దాచిన భోషణం గురించి. అందులోనే కదా గురువు గారు బోల్డ్ అంత వెండి బంగారం నగలు పెట్టారు. అయ్యో వీళ్ళకంతా తెలిసిపోయింది, మరి ఎలా తెలుస్తుందో ఏమో. రే ధని, రే మణి, ఏం జరుగుతోంది అక్కడ? ఏం లేదు గురువు గారు, మేము శుభ్రం చేయిస్తున్నాం. ఇప్పుడు వద్దులే, తర్వాత చేయండి. మీరు కాస్త ఆగండి గురుగారు, మొత్తం అయిపోతుంది. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. ఇలా తుడిచిపెట్టకపోవడం మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూసుంటారు. మీరు గురుమాతతో కలిసి పూజ కానిస్తూ ఉండండి, ఇక్కడి సంగతి వదిలేయండి. మేము ఇక్కడ ఇల్లంతా శుభ్రం చేయించేస్తాం మూల మూలలా.
నువ్వు అనవసరంగా వాళ్ళు ఏవేవో అంటుంటావు గాని వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కాదు. మీరు కాస్త ఊరుకోండి. ఆ సన్నాసులు వస్తే మన పూజకి మైలు సోకుతుంది. తెలుసు కదా, వ్రతానికి ఏమాత్రం విఘ్నం వచ్చినా ఇంకా మన జీవితంలో ఏంటి ఏమవుతుంది? ఎవరన్నా దోచుకుపోతారా? అవును, మనం నాశనం అయిపోతావా? నిజం చెప్పారు. ప్రాణం పోతుందా? అయ్యో కాదు, అటువంటిదేమీ జరగదు. పూజలు వ్రతాలు ముందు ఆపేసేయ్. ఇంకా ఎక్కడ దాచిపెట్టారు? డబ్బు బంగారం మీ గురువు గారు ఇంకా ఎక్కడ దాచిపెట్టారు? మేము ఏమీ తెలుసుకోలేమనుకుంటున్నారు కదూ మీరు? చెప్పండి. ఇదిగో దొంగ గారు, మీరు నా ప్రాణం తీసినా సరే మేము మాత్రం ఏమీ చెప్పదలుచుకోలేదు. కావాలంటే నా ప్రాణం కూడా తీసేయి, నేను చెప్పదలుచుకోలేదు. మా గురుగారు దిండు లోపల నగలు కుక్కి కుక్కి దాచుకున్నారని నేను చెప్పనంటే చెప్పను. కావాలంటే వెళ్ళి దిండు లోపల స్వయంగా వెతుక్కోండి. అపార ధన సంపద ఏది కనిపించదు మీకు అక్కడ. ఎందుకో మాకేదో అనుమానంగా ఉంది. అదేం లేదు స్వామి, సవ్యంగానే జరుగుతోంది. లేదు, ఏదో జరుగుతోంది. నా జ్ఞానేంద్రియ చెప్తోంది అంతా సవ్యంగానే ఉందని. నీకు పంచేంద్రియాలే సరిగ్గా పనిచేయవు. ఆ రోజు కూడానా? మేం వెళ్ళి చూసొస్తాం. అలా లేవకూడదు స్వామి, మీరు కూర్చోండి. మీకు తెలుసు కదా, పూజ పూర్తి కాకముందు మీరు ఇక్కడి నుంచి కదలకూడదు. ఇలా మధ్యలో లేస్తే మీకు అరిష్టం జరుగుతుంది ప్రభు. అయితే పూజ ముగించేద్దాం. అయ్యో స్వామి, అనర్థం జరిగిపోతుంది స్వామి. వద్దు స్వామి, మీరు మధ్యలో పూజ ఆపకూడదు స్వామి. నా మాట వినండి స్వామి. అయ్యో వద్దు స్వామి, ఆపండి ఆపండి, అనర్థం జరిగిపోతుంది స్వామి. అయిపోయింది పూజ, నేను వెళ్తున్నాను. ఆగండి ప్రభు, నన్ను ఆశీర్వదించి వెళ్ళండి. ఆశీస్సులు. ఏంటిదంతా? అంతా అయిపోయింది గురువు గారు. ఎలా? సర్వనాశనం అయిపోయింది గురుగారు. ఎలా జరిగిందిరా? ఇంట్లో దొంగలు పడ్డారు. ఎలారా? మొత్తం దోచుకుపోయారు గురుగారు. మూర్ఖులారా, ఎలా జరిగిందిరా? కొండగుడ్డ పంచగుడ్డ కూడా వదలలేదు. ఎవర్రా? దొంగ. ఎవరా దొంగ? దొంగలా. అదే నీ మొహానికి పదే పదే మసిపోస్తున్న దొంగని నేనే. రామా! తీసుకోండి, మీకు ఇవి నచ్చుతాయని అనుకుంటున్నానండి. రామకృష్ణ పండితుడి అమ్మగారు భోజనానికి మీకోసం ఏం తెమ్మంటారు చెప్పండి. వీరేమంటున్నారు? వీరు తమని అమ్మ అనొచ్చు అంటున్నారు. వీరు నీ ఆతిథ్యాన్ని మెచ్చుకుంటున్నారు. మిఠాయి కూడా రుచిగా ఉంది. ధన్యవాదాలు. అమ్మా, నాకు బాగా దిగులుగా ఉంది. ఈ బట్టలు, ఈ మిఠాయిలు, ఈ ఆతిథ్యం ఇలా తీసుకోవచ్చా? ఏమనిపిస్తుందో తెలుసా? బలిచ్చే ముందు మేకని బాగా మేపుతారే, అలా ఉంది. తీసుకోవచ్చు తీసుకోవచ్చు, అప్పనంగా ఏదొచ్చినా మనం తీసుకోవచ్చు. సరే, నువ్వేం కంగారు పడుకు. రామా ఉన్నాడుగా, అన్ని చూసుకుంటాడు. సరే. ఆనందంగా ఉంది పండితుడా, మనసు నిండిపోయింది. నిజానికి ఇంతవరకు మేము ఎన్ని చోట్ల దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా ఈసారి తెచ్చినంత సొమ్ము ఇంతవరకు ఎప్పుడూ తేనేలేదు. ఒక దొంగ ఇంట్లో గాక మరి ఎవరింట్లో అంత ధనం లభిస్తుంది మహాశయ? అది నిజం పండితుడా. దొంగిలించిన ఈ సొమ్ములో అందరికంటే నీకే ఎక్కువ అధికారం ఉంది. తీసుకో, ఎంత కావాలంటే అంత తీసుకో. అయ్యో అదేం వద్దు మహాశయ, నేను ఆ పని ఎలా చేస్తాను? ఇది మీకు నేను ఇస్తున్న గురుదక్షిణ అనుకోండి. ఈ ధనం నేనెలా తీసుకుంటాను? అయినా అదీగాక ఈ చిల్లర డబ్బులు నాకెందుకు చెప్పండి? చిల్లరా? ఏమంటున్నావు? నా ఆలోచన మరోలా ఉంది గురువర్యా. నేను అనుకున్నది చేస్తే కనక వర్షం కురిసి మనం 7 తరాల పాటు కూర్చుని తిన్నప్పటికీ కూడా అప్పటికీ అందులో ఇంత మాత్రం కూడా ఖర్చు కాదు. ఇంతకీ నీ ఆలోచన ఏమిటి? ఇప్పుడే చెప్తాను.
ఇలా చూడండి, ఇది శ్రీకృష్ణదేవరాయల తండ్రి గారి తైలవర్ణ చిత్రం. అయితే ఈ చిత్రం వెనుక భాగంలో ఒక రేఖా చిత్రం ఉంది. గుప్త రహస్య మార్గం అది. ఈ సొరంగం ఎక్కడికి దారి తీస్తుందంటే అక్కడ కృష్ణదేవరాయలు వారి పూర్వీకుల ఖజానా ఉంది. దీన్ని రాయలవారి తండ్రి గారు శత్రువులు దాడి చేసినప్పుడు దాచిపెట్టారు. రాజఖజానా రాజఖజానా. ఏంటమ్మా ఇది? రామా ఏమంటున్నారు? నాకు కూడా అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నాడో ఏం గోలో. మళ్ళీ ఏం మొదలు పెట్టావు రామా? నన్ను ఎక్కడ ఇరికించబోతున్నావు? నీ అభిప్రాయం ఏమిటి? ఈ మల్లు దేవుణ్ణి అంత తేలిగ్గా మోసం చేయగలవా? చేస్తాను, తప్పకుండా చేస్తాను బంధు. చూడు, వాడి కళ్ళల్లోకి చూడు. ఖజానా గురించి ఆలోచిస్తుంటే వాడి కళ్ళల్లో మెరుపు చూడు. అన్నట్టు ఈ చిత్రం నీకెలా దొరికింది? ఇందాక నేను చెప్పానా? దొరికావుగా. సమాధానం చెప్పు. చెప్పు 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 చూద్దాం. అయ్యింది, మన పని అయిపోయింది రామా. ఏమిటి గురుగారు, మీకు అన్నీ చెప్పేస్తే ఇక్కడ నాకింకేం పని? అయినా నేనేమంత అమాయకుణ్ణి కాను మీతో అన్ని విషయాలు చెప్పేయడానికి. అయినా తెలివైన వాడు పండు తినాలనుకుంటాడు కానీ చెట్టు పేరు చెప్పమంటాం ఊరుకుల పని కదా. ఏమంటారు? కదా? అవును, నిజమే. తర్వాత ఏంటో చెప్పు. వస్తున్నా. సొరంగానికి ఉన్న రెండో ద్వారం రెండో వైపున ఈ చోటుకి వెళుతుంది. దీని గురించి ఎవరికీ తెలీదు. మనం ఈ మార్గంలో ప్రవేశించి ఇలా 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 వెళ్ళి ఇక్కడికి చేరుకుంటే ఆ పెద్ద రాజఖజానా మన చేతికి లభిస్తుంది. ఒక్క ప్రయత్నంతోనే మనం ధనవంతులం అయిపోవచ్చు. అయితే అయితే ఏంటి? వాటా సగం సగం పంచుకుందాం గురువుగారు. సగం మీది, సగం నాది. నువ్వు మాటికి మృత్యువుని పిలుస్తావెందుకు రామా? నువ్వు ఈ దోపిడి దొంగని సగం వాటా ఇమ్మంటావా? నీకసలు బుద్ధి లేదా రామా? నిన్ను మెచ్చుకోవాలి పండితుడా. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నా కానీ తెలివైన వాడివి, చాలా తెలివైన వాడివి. గురుదక్షిణ పేరు చెప్పి చిల్లర కాసులేవో నా ముందు విసిరేశావు. కానీ ఇంత పెద్ద నిధిలోంచి సగం వాటా ఇమ్మంటున్నావు. సరే, నువ్వు జీవితాంతం గుర్తుంచుకునేలాగా నీ వాటా 20% ఇస్తాను. 40. దుర్మార్గుడా, నువ్వెక్కడున్నావో తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను మల్లు దేవుణ్ణి 25% కంటే ఎక్కువ నీకు ఇవ్వను. ఒప్పుకోవడమే మంచిది రామా. 35. మల్లు దేవుణ్ణి ఇంతవరకు ఎవ్వరూ వాటా అడిగే దుస్సాహసం చేయలేదు. అయ్యో, ఇప్పుడు మన గతేంటి రామా? 30%. ఇష్టమైతే తీసుకో, లేదంటే. అలాగే ప్రభు, అలాగే. మీరు మా గురువు గారు కదా, మీతో లెక్కలేంటి? 30% వాటా ఇవ్వండి చాలు, అంతే. అమ్మా అమ్మా, ఏమైంది? ఎక్కిళ్ళా? అమ్మా, నీకేమైంది? నెమ్మదిగా. తగ్గిందా? బుద్ధి గడ్డి తిందంట్రా నీకు? అలా అమ్మ అంటుంది. మతిపోయిందంట్రా నీకు? నీకు నువ్వే వినాశనాన్ని రమ్మంటున్నావా? అరవద్దు. ఎన్ని గుండెలు రాజు ఖజానాన్ని కుట్టేస్తావా? నువ్వు పట్టుబడ్డావంటే మహారాజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. నీ పీక కోసిస్తారాయన. అయ్యో అమ్మా, సరే శాంతించు. నువ్వు అనవసరంగా దిగులు పడకమ్మా. అలాంటిదేమీ జరగదు. నా మీద నమ్మకం ఉంచు. ఇప్పుడు నేను చేస్తున్నదంతా కావాలనే చేస్తున్నాను. నువ్వు కాస్త అమ్మకి చెప్పొచ్చుగా. నేనేం చెప్పగలను? నేను చెప్పగలిగింది ఒక్కటే. ఏమిటది? ఎత్తుకోండి అనుకున్నాను. ఏమెత్తుకోవాలి? బట్టలు అవి ఎత్తుకోండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. నడవండి ఇక్కడి నుంచి. నాకు చావంటే భయం లేదు, కానీ కన్యగా మాత్రం నేను చావను. ఏంటి శారద నువ్వు అనేది? అయ్యో, నువ్వైనా నా మీద నమ్మకం ఉంచు, మాట్లాడుకు. ఒక విషయం అర్థం కావడం లేదు. దొంగలించిన సొమ్ములోంచి మీరు ఇంతవరకు ఎవరికి ఒక దమ్మడి కూడా ఇవ్వలేదు. ఈ పండితుడికి మాత్రం 30% ఇస్తారని ఎందుకు ఒప్పుకున్నారు?
చెయ్యడం వేరు చేసుకోవడం వేరు అని అర్థం చేసుకోవాలి నువ్వు. చెయ్యడం ఇతరుల కోసమైతే చేసుకోవడం అన్నది మన కోసం. ఆ పండితుడికి ఒక ముక్క వెయ్యాలా, వాణ్ణి ముక్కలుగా నరికేయాలా అన్నది కేవలం సమయం నిర్ణయిస్తుంది. సరే గురువు గారు, ఇక మొదలు పెడదాం. ఏ వస్తువులు పోయాయో ఒరే మణి, ఇక నువ్వు మొదలు పెట్టు. 4 వెండి కంచాలు ఆ షావుకారు దగ్గర పూజ పేరిట మీరు కొట్టేసింది. వాటికి తాపడం చేసిన కాసులతో సహా అన్ని కొట్టేశారు. కమల పిల్లలు కావాలంటూ చేసిన పూజ పేరిట వాళ్ళ దగ్గర మీరు తీసుకున్న ధనమంతా, అదే దక్షిణగా తీసుకున్న సొమ్ము దోచేశారు. వ్యాపారంలో లాభాలు వస్తాయంటూ ఆశ పెట్టి బిందెడు కాసులు ఆభరణాలు సేట్ నారాయణ దగ్గర మీరు కొట్టేశారే, అదే వారు మీకు దక్షిణగా సమర్పించారే, మొత్తం హుళక్కే. భూమిలో దాచి ఉంచిన ధనం, కావడి పెట్టెలోని ఆభరణాలు, మంచం కింద, నూనె గానుగు వెనక, స్నానాల గది లోపల, మోటు బావి పక్కన దోచి దాచిపెట్టిన ధనమంతా ప్రభు మొత్తం గోవిందా. ఇంకా మీ వస్త్రాభరణాల గురించి ఏం చెప్పను గురుగారు, చెప్పడానికి సిగ్గుగా ఉన్నా ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్నాయే అవే మీకు దక్కడు. చీపురు పుల్ల కూడా మిగల్చలేదే. మిగిలిందిగా ప్రభు, ఈ కాలి జోడు. కాలి జోడా? ఒక్క జోడు వాళ్ళేం చేసుకుంటారా? ఒక్క జోడుతో మీరేం చేస్తారు గురుగారు? అయితే ఎందుకు వదిలేసి వెళ్ళారు వాళ్ళు? నెత్తి బాదుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా ప్రభు. అంటే అర్థం మీరు మా నెత్తి పగలు కొట్టేందుకు మీకు ఏదైనా కావాలి కదా గురుగారు, అందుకే వదిలి వెళ్ళుంటారు వాళ్ళు. అయ్యో 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 అయ్యో, ఎంత పని జరిగిపోయిందండి. ఎందుకెంత అనర్థం జరిగిందండి? ఇదంతా నా కారణంగానే జరిగింది. మీ దీర్ఘాయువు కోసం నేను వ్రతం చేయకుంటే, అది చెడిపోకుండా ఉండుంటే ఇలా మన ఇంటి మీదకి ఆపదొచ్చేదే కాదు. నాకు శిక్ష పడవలసిందే స్వామి. వద్దు, ముమ్మాటికి వద్దు, మారు మాట్లాడకు. ఏ శిక్ష గిక్ష ఏమి వద్దు. ఏం చేసావని? ఏమీ చేయలేదు నువ్వు. కాదు ప్రభు, అలా అనకండి. నాకు శిక్ష పడి తీరాలి. తప్పకుండా నేను శిక్ష అనుభవిస్తాను. ఏమీ అవసరం లేదు, నేను చెప్తున్నా కదా నీ తప్పేమీ లేదని. లేదు ప్రభు, అలా అంటే ఎలా? నాకు శిక్ష పడాలి. ఇది నా వల్లే జరిగింది. నేను నా భర్త ప్రాణాల మీద ఒట్టేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. అమ్మా, ప్రతిజ్ఞలొద్దు. ఈ రోజు నుంచి నెల్లాళ్ళు అనుక్షణం అన్ని వేళలా, రాత్రైనా పగలైనా వానైనా వరదైనా, నీకే ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏమైపోయినా సరే, కూర్చునేది లేదు, పడుకునేది లేదు. మొత్తం రోజంతా ఎవరన్నా తన ఆపండ్రా. ఎందుకు ఇలా చేశారు గురుమాత? ఎందుకు ఇలా చేశారు? ఇంత కఠోరమైన ప్రతిజ్ఞ. మీరు నెల్లాళ్ళు కూర్చోకుండా, పడుకోకుండా, నిద్రపోకుండా మీరు ఎలా ఉండగలరు గురుమాత? నేను కాదు ఈ శిక్ష అనుభవించేది, మా స్వామి. వారు అనుభవిస్తారు. ఓ నెల్లాళ్ళ పాటు వారు శయ్యనించరు, ఎక్కడా కూర్చోరు, నిద్రించరు. అయినా మీ ఇద్దరికి తెలుసు కదా. తెలుసు గురుమాత గారు, మాకు తెలుసు. మీకే ఈ శిక్ష పడితే మీరు ప్రభు భక్తితో శిక్షని మనసారా అనుభవిస్తారు తల్లి. ఆ శిక్ష మీకు శిక్ష కాదు గురుమాత. మీకు అసలు శిక్ష పడాలంటే మీ వారికి కష్టాలు రావాలి. మా గురువు గారికి మీరు దేనికైనా ఓర్చుకుంటారు, కానీ మా గురువు గారికి కష్టాలు వస్తే తట్టుకోలేరు. కాబట్టి మీకు అసలైన శిక్ష ఏంటో తెలుసా? మా గురువు గారికి వెంటనే శిక్ష వేయడమే గురుమాత. అంతే కదా. ధన్యులు గురుమాత, ధన్యం మీ పతి భక్తి. అలాగే ధన్యమైంది మీరు విధించుకున్న శిక్ష. సాష్టాంగ నమస్కారం తల్లి. మీ ప్రభు భక్తికి కోటి కోటి ప్రణామాల గురుమాత. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే, నేటి నుంచి నెల్లాళ్ళ పాటు స్వామిని శయనించనివ్వద్దు, కూర్చోనివ్వద్దు, నిద్రించనివ్వద్దు. స్వామి ప్రాణాల మీద ఒట్టేశాను. ఒకవేళ ఈ ఒట్టికి భంగం వస్తే వారి ప్రాణం పోయి నాకు వైధవ్యం వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి తల్లి, మేము వారిని రెప్ప కూడా వేయనివ్వం. వారి ప్రాణాల కోసం ఏదైనా చేసేస్తాం. చల్లగా ఉండండి. ఆశీర్వదించండి మాత. చల్లగా ఉండండి. శివ 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 శివ. ఇదంతా పండితుడి వల్లే జరిగింది. వాడు నాకు చేసిన ఈ గాయం వాడి చిత్తాభస్మంతోనే మానుతుంది. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం వస్తే మా తడాకా చూపిస్తాం. ఈ తాతాచార్యులంటే ఏంటన్నది. అన్నట్టు గురువుగారు, మీకు చెప్పడం మర్చిపోయాం. కొత్వాల గారు కబురు చేశారు, మరణ శిక్ష వేశారట వారికి. వారు ఉరికంబం ఎక్కే ముందు ఒకసారి మిమ్మల్ని కలుస్తారట. మల్లు దేవా
మల్లు దేవ 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 అమ్మా జగజ్జనని రామాని రక్షించు. రండి, దయచేయండి. మహారాజు గురువులు తాతాచార్యులు గారు రండి. చూడండి చూడండి, సదా మీ సహచరుడుగా ఉండే నా స్థితి కల్లారా చూడండి. చూడండి ప్రభు, మీ మీద గౌరవం పెంచుకున్న నా దురదశ చూడండి. జీవితాంతో నేను మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నవాణ్ణి, మీ ప్రతి ఆజ్ఞని పాటించేవాణ్ణి. కానీ ప్రభు చూడండి, నేనెక్కడున్నాను? ఇక్కడ, ఈ కటకటాల వెనక. నా మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్నాను. ఆచార్య, మీరు ఏం చెప్తే అదే కదా నేను చేశాను. కానీ మీరే నన్ను ఇలా ఇరికించేశారు. అసలు గురువు గారు గాలం వేసింది ఆ పండిత మత్స్యాన్ని పట్టుకోవడానికి. కానీ గాలం కాస్త అటు ఇటు ఊగింది, మత్స్యం కాకుండా మొసలు పట్టుబడింది. అందుకే మీరు బలయ్యారు. ఆచార్య, ఏదో ఒకటి చేసి మీరే నన్ను కాపాడాలి ఆచార్య. లేదంటే కొంచెం సేపట్లో నన్ను ఉరికమ్ము ఎక్కించేస్తారు ఆచార్య. కాపాడండి ఆచార్య, నన్ను మీరే రక్షించాలి. రక్షించండి ఆచార్య. ఏం చేయడం? ఇప్పుడేమీ చేయలేం. ఒక భిక్షగాడు ఇంకో భిక్షగాడికి సానుభూతి మాత్రమే చూపించగలడు. నాకు నీ పట్ల సానుభూతి ఉంది కొత్వాల్. దేవుడే నీ ఆత్మకి శాంతి కలిగిస్తాడు. లేదు లేదు ఆచార్య, అంత మాట అనకండి. నన్ను కాపాడండి, నా ప్రాణాలు నిలబెట్టండి. ఏదో ఒకటి ఆలోచించండి ఆచార్య. ఏం మాట్లాడుతున్నారు కొత్వాల్ గారు? పాలిపోయిన గురువు గారి మొహం చూసిన అర్థం కాలేదా? ఇప్పుడు ఆయన ఏమి చేసే స్థితిలో లేరు. ఆ దుష్ట పండితుడు గురువు గారి ఇల్లంతా దోచుకెళ్ళిపోయాడు. ఇక ఇప్పటి నుంచి గురువు గారు కూడా అప్పు చేసుకునే తిండి తినాలి. ఇక నీకేం మేలు చేస్తారు చెప్పు? ఇంతటితో ఆ పండితుడు ఏమీ చేయడనుకోవద్దు గురువు గారు. చూస్తూ ఉండండి, ఎక్కడో అక్కడ వాడు మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తూనే ఉండుంటాడు. ఇక్కడే ఉండాలి ఆ సొరంగానికి ద్వారం. అదే మనని ఖజానా దాకా తీసుకెళ్తుంది. ఏమైంది గురువుగారు? మీరు నాకేసి ఎందుకు అలా చూస్తున్నారు? మా గురువు గారు అంటుండేవారు, ఒక పని బాగా సులువుగా జరిగిందంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి అని. అలాంటి పనుల ఫలితాలు సదా అపాయాలకు దారితీస్తాయి. నిజం చెప్పు పండితుడా, ఇదంతా నువ్వు వేస్తున్న మరో ఎత్తుగడ కాదు కదా? ఇది కుట్ర లేదా కుతంత్రమా? ముందే నేను చెప్పాను కదా, ఈ తెలివైన దొంగ అంత తేలిగ్గా నేను నమ్మబోడు అని. కాసేపు నోరు మూసుకుంటావా నువ్వు? నన్ను చంపేస్తున్నావు రామా నువ్వు. నిజం చెప్పు పండితుడా, ఇదంతా నువ్వు వేస్తున్న మరో ఎత్తుగడ కాదు కదా? ఇది కుట్ర
లేదా కుతంత్రమా? క్షమించండి మహాశయ్య, ఇంకా ఎన్నిసార్లు పరీక్ష పెడతారు నాకు? మీకు నాపై నమ్మకం లేనే లేదా? ఇలా నిన్నటి దోపిడీ తర్వాత కూడా నన్ను సందేహిస్తున్నారు. నేను మీతోనే ఉన్నాను కదా, చెప్పండి, ఉన్నానా లేదా? ఉన్నాను కదా. అక్కడేమో నా కుటుంబం మీ వాళ్ళతోనే ఉంది కదా. మిమ్మల్ని వంచి నేను నా కుటుంబాన్ని అపాయంలో పడేస్తానని మీరే చెప్పండి ప్రభు. అయినా సరే చెప్తున్నా, అలా మీకు ఏదైనా అనుమానం ఉంటే తీసుకోండి. ఈ కత్తి మీ దగ్గరే ఉంచుకోండి. మీకేమనుమానం వచ్చినా మీ పట్ల నేను విశ్వాసఘాతకం చేస్తున్నానని వెంటనే దాన్ని దించేయండి. నా గుండెల్లోకి ఆ కత్తిని. ఏదో అడిగేశాను, మనసు కష్టపెట్టుకోకు. పద వెళ్దాం. పదండి. రామా, ఏంటి? అక్కడుంది చూడు, సొరంగ ద్వారం అక్కడ, ఆ చెట్టు వెనక. నాకు తెలుసు, నేను ముందుగానే చూశాను. మరి వాళ్ళకి చెప్పవే? అరే బుద్ధిహీనుడా, అంత తేలిగ్గా నేను ఆ మాట చెప్పేస్తే ఆ దొంగగారికి నా మీద అనుమానం రాదంటావా? ఆ రహస్య ద్వారం ముందు నేనే ఎలా చూశానని. రామా, మాట్లాడుకో, జరిగేదంతా చూస్తూ ఉండు. కనిపించిందా? లేదు, మాకేమీ కనిపించలేదు. నేను కూడా ఈ చోట అన్ని మూలలా గాలించాను గురువుగారు, కానీ ఆ రహస్య ద్వారం ఎక్కడా కనిపించలేదు. కానీ చిత్రపటాన్ని బట్టి చూస్తుంటే ఆ ద్వారం ఇక్కడెక్కడ ఉండాలే. నాకు అందిన సమాచారం సరైంది కాదేమో. మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది. మనం ఇక్కడి నుంచి ఇక వెళ్దాం రండి. అయినా అపారమైన ధనం ఉన్న పెద్ద ఖజానా దాకా వచ్చి వెళ్ళిపోవాలంటే మనసు ఒప్పడం లేదు. లెక్కలేనన్ని మణులు రత్నాలు ఉన్నాయంటుంటారు, లెక్క పెట్టలేనన్ని కాసులు పడుంటాయంట. అయ్యో, మనం ఎవ్వరూ ఊహించలేనంత ధనం ఉంటుందంట అక్కడ. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ ద్వారం ఎక్కడుందో కనిపించడం లేదు కదా. రండి ఇక వెళ్దాం. వద్దు, నేను ఓటమిని అసలు ఒప్పుకోను. ఆ చోటు ఎక్కడుందో కనుక్కోవాల్సిందే. ఎక్కడుందో పట్టుకుంటాను. కానీ మీరు ఎక్కడని వెతుకుతారు మల్లు గారు? ఆ ద్వారం ఎక్కడా కనిపించడం లేదు కదా. అన్ని చోట్ల మనం వెతికేశాం, అదిగో అటున్న ఆ పెద్ద చెట్టు కింద తప్ప. గుప్త ద్వారం కనిపించింది పండితుడా, కనిపించింది. నిజానికి నువ్వు చాలా తెలివైన వాడివి. అయితే ఒకటి, తెలివున్నంత మాత్రాన ఏంటి లాభం? మాలాగా అనుభవం కూడా ఉండాలి కదా. మల్లు దేవా, మల్లు దేవా, మల్లు దేవా. మిమ్మల్ని మెచ్చుకోవాలి గురుదేవా. ఎంత పదునైన దృష్టి అండి మీది. పెద్దలు చెప్తారు కదండి, ఎంతైనా గురువు గురువే కదా. నేర్చుకోండి అయ్యా వీరి దగ్గర. ఏం గురుదేవా, మన ఇద్దరం వెళ్దాం. మీరంతా ఇక్కడే ఉండండి. లోపలికి కేవలం నేను, గురువు గారు వెళ్తాం. కేవలం మనిద్దరమే ఎందుకు వెళ్ళాలి? ఆలోచించండి గురువుగారు, నిధి వెతకడానికి వెళ్తున్నాం, గుళ్ళో ప్రసాదం తినడానికి కాదు. చూడండి, దారి ఎంత అడ్డదిడ్డంగా వంకర టింకరగా ఉందో. అందరం కలిసి వెళితే ఎవరైనా దారి తప్పొచ్చు, లేదా ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. మనం ఒక పని చేద్దాం గురువుగారు, లోపలికి కేవలం మన ఇద్దరమే వెళ్దాం. ఆ తర్వాత వీళ్ళని పిలుద్దాం ఖజానా మోయడానికి. ఏంటి గురుదేవా, మళ్ళీ నన్ను అలా చూస్తున్నారు? కత్తి మీ దగ్గరే ఉంది కదా. అదైతే ఉంది. కాగడాలు తీసుకురండి. రామకృష్ణ కనిపించడం లేదే. అతను ఇక్కడ ఉండాల్సింది కదా. వచ్చి ఉండవలసిందే. మరి ఎక్కడికి వెళ్ళాడో మేం కూడా వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వచ్చినా ఏం చేస్తాడా పండితుడు? వారికి ముట్టాల్సింది ముట్టింది కదా.
మహారాజు గారి బహుమతి ముట్టింది, గురువు గారి ఇంటి నుంచి ఆశీస్సులు ముట్టాయి. పండితుడా, ఇక్కడే ఉన్నాను గురుదేవా, ఇక్కడే ఉన్నాను. సరిగ్గా మీ వెనకాలే. మీరు నడుస్తూ ఉండండి, నడుస్తూ ఉండండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 ఏ పాలనకైనా న్యాయ ప్రణాళిక, న్యాయ వ్యవస్థ దాని పునాదుల వంటివి. న్యాయ వ్యవస్థకి గౌరవం లేని చోట అక్కడి శాసనం శాసనం కాదు. ఈ అపరాధికి మరణ శిక్ష కేవలం శిక్ష కాదు. న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేని ప్రతి ఒక్క అపరాధికి ఇదో హెచ్చరిక. విజయనగర రాజ్యంలోని న్యాయ వ్యవస్థ గౌరవానికి ఎవరు భంగం కలిగించినా సరే వారికి ఇదే గతి పడుతుంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి రాజగురువు తాతాచార్యుల వారికి, రామకృష్ణ పండితులకి అభినందనలు తెలియజేస్తున్నాం. వారి సహాయం లేకుండా ఈ రోజు ఈ అపరాధి పట్టుబడేవాడు కాదు. ధన్యవాదాలు మహారాజా. అప్పాజీ, రామకృష్ణ పండితులు కనిపించడం లేదే, ఎక్కడున్నారు? పండితుడా, అయ్యో, మీ వెనకాలే ఉన్నాను గురుగారు. మీరు నడవండి, నడవండి. పండితుడా. మహారాజా, మాకు వారు ఎక్కడున్నది తెలీదు. మేం కూడా వారి కోసమే నిరీక్షిస్తున్నాం. ఇక వీరికి శిక్షను అమలు చేయండి. వద్దు 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 మహారాజా, వద్దు. ఆ దొంగ నేను కాను ప్రభు. నిజం మహారాజా, నేను దొంగను కాను. నేను ఆ అపరాధం చేయలేదు మహారాజా. నేను నిర్దోషిని వదిలేయండి మహారాజా. నిజంగా నేను నిర్దోషిని మహారాజా. నన్ను వదిలిపెట్టేయండి మహారాజా. నన్ను వదిలేయండి మహారాజా. పండితుడా, 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 ఎక్కడున్నావు రామకృష్ణ? పండితుడా, ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోతూ ఉంటావు? దారి తప్పిపోయాను మల్లు గారు. ఈ గుహలో ఎంత చీకటంటే ఏ దారి ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. మనం పటంలో చూపిన మార్గానే వెళుతున్నాం. ఇలాగే నడిచి వెళ్తే మనకి ఆ పైన ఎర్రటి బండ ఒకటి కనిపిస్తుంది. ఆ బండను తొలగిస్తే రాజ ఖజానా. అవన్నీ సరే మల్లు గారు, మరి ఆ ఎర్రబండ ఎక్కడున్నట్టు? సరే, తిన్నగా నడుస్తూ వెళ్దాం పద. మనకి రాజ ఖజానా కనిపిస్తుంది. నువ్వు మళ్ళీ మాయమైపోవద్దు, పద. నేను మీ వెనకే వస్తున్నా, మీరు పదండి, పదండి.
వద్దు మహారాజా, నేను ఆ దొంగని కాదు మహారాజా. నేను ఆ దొంగని కాదు మహారాజా. నన్ను వదిలేయండి మహారాజా, వదిలేయండి. ఆ రామ వెంటనే రాకపోతే అన్యాయంగా ఈ నిర్దోషిని ఉరితీస్తారు. మహారాజా, నేను నిర్దోషిని. నన్ను దయతో వదిలిపెట్టండి మహారాజా. ఆపండి మహారాజా. శిక్షను ఆపించండి మహారాజా. ఈ శిక్షను ఆపించండి మహారాజా. కోత్వాల్ అపరాధి కాడు. నేను అపరాధిని కాదు మహారాజా, నేను నిర్దోషిని, వదిలిపెట్టండి. ఏమిటి మీరంటున్నది రామకృష్ణ? నేను నిజమే చెప్తున్నాడు మహారాజా. ఇతను మల్లు దేవుడు అనుకుని ఉరి తీయబోతున్నారు, కానీ ఇతను మల్లు దేవుడు కాదు. కోత్వాల్ నిర్దోషి. పరిహాసం ఆడుతున్నారా రామకృష్ణ? మీరే కదా నిరూపించారు ఈ కొత్వాల్. క్షమించండి మహారాజా, మరో మార్గం నాకు కనిపించలేదు మహారాజా. అసలు దొంగను పట్టుకోవడానికే నేను ఈ కోత్వాల్ని దొంగ అన్నాను, పావుల వాడుకున్నాను. దాంతో అసలు దొంగ మీ అందరి ముందుకు వస్తే నేను వాడి నిజస్వరూపం మీ అందరి ముందుకు తెద్దామనుకున్నాను. నా ఈ అపరాధానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా స్వీకరిస్తాను, కానీ మరణశిక్షను వేసి తీరాలనుకుంటే అసలు అపరాధికి వేయండి. వాస్తవానికి శిక్ష అర్హుడు అతనే. ఆ దొంగ ఇప్పుడు నేను పన్నిన వలలో చిక్కాడు. అయితే ఆ అసలైన అపరాధి ఎక్కడున్నాడు రామకృష్ణ? ఇప్పుడే ప్రవేశపెడతాను మహారాజా. ఇదిగో మీరు వెతుకుతున్న మల్లు దేవుడు. రామకృష్ణ పండితుల వారు అపరాధి ఎక్కడున్నాడు? ఇదిగో ఇప్పుడే అతను మీ ముందుకు వస్తాడు మహారాజా. నేలను చీల్చుకుని వాడు బయటకు వస్తాడు. ఎక్కడుంది ఆ ఖజానా ద్వారం, ఆ ఎర్రబండ?
వినండి మహారాజా, ఇంకా వినండి. ఇప్పుడు ఆ అపరాధి నేల చీల్చుకుని బయటకు వస్తాడట. వాడేమైనా అపరాధ? బంగాళదుంప నేల చీల్చుకుని రావడానికి. మహారాజా, నేను నిజం చెప్తున్నాను, ఆ అపరాధి ఇప్పుడే బయటికి వస్తాడు మహారాజా. వాడిక్కడ భూగర్భం. ఇదంతా వీడి పథకం మహారాజా. వీడు మోసం చేస్తున్నాడు. పరమ దుర్మార్గుడు. ఏదో మాయ చేస్తున్నాడు. లేదు మహారాజా, ఇందులో మోసం లేదు. నేను నిజం చెప్తున్నాను. వీడేం నిజం చెప్పడం లేదు మహారాజా. మహారాజా, నా మాటలు నమ్మండి. ఆ అపరాధి ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వస్తాడు. ఆపండి, ఆపండి. మేం మిమ్మల్ని ఎంతో తెలివైన వారనుకున్నాం. అందుకే ఎల్లప్పుడూ మేము మీ మీద నమ్మకం ఉంచాం. అదే విధంగా ఎప్పుడూ మీ పట్ల అభిమానం చూపించాం. కానీ మీరు మాత్రం ప్రతిసారి మా ఔదార్యాన్ని, మా మంచితనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఏవేవో కట్టుకథలు అల్లుతూ వచ్చారు. ఇక ఆపండి, ఇక ఆపండి రామకృష్ణ. జరిగింది చాలు. ఇక మేం మీ మాయ మాటలు నమ్మేది లేదు. విజయనగర సామ్రాజ్య న్యాయ వ్యవస్థని అవమానించిన అపరాధానికి, ఇంకా ఒక నిర్దోషి మీద అసత్య ఆరోపణ చేసి అతని పరువు ప్రతిష్టల్ని కించపరిచిన నేరానికి మేము ఈ క్షణాన్నే, ఇప్పుడే మీకు మరణ శిక్ష విధిస్తున్నాం. మీకు మరణ శిక్ష విధిస్తున్నాం. సిపాయిలో పట్టి బంధించండి ఈ విశ్వాసఘాతకుణ్ణి. ఇక ఈ కొత్వాల్ని విడిచిపెట్టి ఇతన్ని ఉరికంబం ఎక్కించండి. మహారాజా, మహారాజా, ఇంకా కొద్దిసేపే ఎదురు చూడండి మహారాజా. ఆ నిజమైన దొంగ ఇక్కడికి ఎంతో దూరంలో లేడు మహారాజా. కొంచెం సేపు గడువు ఇవ్వండి. ఆ నిజమైన దొంగ ఇప్పుడే మీ ముందు ప్రత్యక్షం అవుతాడు మహారాజా. కొన్ని క్షణాల పాటు ఆగండి మహారాజా. దయచేసి నా మాట వినండి. ఆజ్ఞను తక్షణం పాటించండి. మహారాజా, మహారాజా, నేను చెప్తున్నది నిజం. మీరు మహారాజా, 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 కొద్దిసేపు గడువు ఇవ్వండి మహారాజా. శిక్షను కాసేపు ఆపండి. ఆ అపరాధి ఇప్పుడే మీ ముందు ప్రత్యక్షం అవుతాడు. నేను నిజం చెప్తున్నాను మహారాజా. భగవంతుడా, నీ శరణు కోరి వస్తున్నాను. నా బుజ్జి ప్రాణాలు స్వీకరించు. ఇంతటి మూర్ఖుడైన పండితుడి పిలకనైనందుకు నాకు ఈ శిక్ష పడవలసిందే.
ఆగండి మహారాజా. మహారాజా, నేను ఒక విషయం చెప్పుకోవాలి మహారాజా. దయచేసి నా మాట వినండి మహారాజా, లేదంటే అనర్థం జరిగిపోతుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను మహారాజా, దయచేసి నా మాటలు వినండి. ఆగండి మహారాజా. మహారాజా, నేను ఒక విషయం చెప్పుకోవాలి మహారాజా, దయచేసి నా మాట వినండి మహారాజా, లేదంటే అనర్థం జరిగిపోతుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను మహారాజా, దయచేసి నా మాటలు వినండి. ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నారు? నేనెంతో ఆశ్చర్యపోతున్నాను మహారాజా. ఇంత ముఖ్యమైన విషయం గురించి మహాపండితులు తాతాచార్యులు వారు మీకేమీ చెప్పలేదా? అయినా వీరికి తెలియదేముందని చెప్పండి గురుగారు. ఏం చెప్పాలి? అదే, ఇప్పుడు కేవలం నాకే కాదు, శాస్త్రం ప్రకారం ఎవరికీ మరణశిక్ష వేయకూడదు. ఎందుకు వేయకూడదు? ఆచార్య, మీరు నన్ను అడుగుతున్నారా? మీరేమో అంత పెద్ద జ్ఞానులు, అంతటి శాస్త్ర పారంగతులు, మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి కదా ఆచార్య. చెప్పొచ్చు కదా, మాకు తెలియవలసిందేమిటో. ఆచార్య, మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ సమయంలో రాహువు శని ఇద్దరూ పక్కపక్కనే సంచరిస్తుంటారు. దీని వలన ఉత్పన్నమయ్యే విలక్షణ ఆకర్షక గడియల్ని శాస్త్రాల్లో దుర్ముహూర్తం అని నిర్వచించారు. కనుక మహారాజా, ఆ ముహూర్తంలో ఎవరికైనా మరణశిక్ష విధిస్తే అది మహాపాపం అవుతుంది, మహాపాపం. ఇంతకీ పండితుడు నిజమే చెబుతున్నాడా గురువుగారు? అరే మూర్ఖుడా, ఎవరిని అడుగుతున్నావు? ఈ ముసలాడు శాస్త్రాలు గాని చదివాడా ఏమిటి? ఏం చెప్పగలడు వాడు? ఏ గ్రహం ఎట్నుంచి వెళ్తే ఏమవుతుందో చెప్పండి గురుగారు. మహారాజు గారు చెప్పండి, ఈ సమయంలో నాకు మరణశిక్ష విధిస్తే ఏం జరుగుతుందో? ఏం జరుగుతుంది? ఆపదలొచ్చి పడతాయి ఆచార్య. రాహువు శని ఒకే రాశిలో ఉన్నప్పుడు చనిపోతే వినాశనం వచ్చి ప్రచండ తాండవం చేస్తుంది. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కాలగర్భంలో కలిసిపోతుంది. మీకు తెలియని విషయం ఉంటుందా ప్రభు? మరంతేగా, బాగా తెలుసు, మాకన్నీ తెలుసు. ఎందుకు తెలీదు? మేం మహాపండితులం కదా. అయితే మహారాజు గారికి చెప్పండి, ఈ ఉరి శిక్షను కాసేపటిదాకా వాయిదా వేసి దుర్ముహూర్తం పూర్తయ్యేదాకా వేచి ఉండమని చెప్పండి ఆచార్య, చెప్పండి. అవును మహారాజా, ఈ పండితుడు అంటున్నది ముమ్మాటికి నిజమే. కొన్ని ఎలా అవుతాయనేది శాస్త్రాల్లో ఉంది. అవును మహారాజా, అన్నిట్లోనూ ముఖ్యమైన విషయం ఏంటంటే మహారాజా, నిజంగా నేను అపరాధినైతే కోత్వాల్ని కుట్ర చేసి నా వల్లో వేసుకోవాలని నేను అనుకుంటే ఈ రోజు ఈ సమయంలో కోత్వాల్ గారిని ఉరితీస్తున్నప్పుడు నేను ఇలా వచ్చి వారు నిర్దోషని ఎందుకంటాను మహారాజా? అలాంటి తప్పు నేను ఎందుకు చేస్తాను? మీకు నమస్కరిస్తున్నాను మహారాజా, మీరు కొద్ది క్షణాలు వ్యవధి ఇప్పించండి. ఆ వ్యవధిలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోగలిగితే, నిజమైన దొంగని మీ ముందు ప్రవేశపెట్టగలిగితే సరే, లేదంటే మీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తాను. ఈ ఉరి శిక్షను కొంచెం సేపు నిలిపివేస్తున్నాం, ఈ సమయ సూచికలోని ఇసుక పూర్తిగా రాలేంత వరకు. ఏమి జరుగుతోంది రామకృష్ణ? సమయం గడిచిపోతోంది. నువ్వేగా చెప్పావు ఆ గజ దొంగని సభాముఖంగా ప్రవేశపెట్టబోతున్నానని. ఎక్కడున్నాడా గజ దొంగ? నాకు తెలీదు మహామంత్రి గారు, అతను ఇప్పటికే వచ్చిండాల్సిందే. వచ్చేవాడైతే అప్పుడే వచ్చుండేవాడు. వాడు వస్తాడని నేను అనుకోను.
నీకిప్పుడు మరణం నిశ్చయం. కానే కాదు, మల్లు దేవుడి అంతం నిశ్చయం. వాడు తప్పకుండా వస్తాడని ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది. సమయం ముగిసింది మహారాజా. మహామంత్రి తిమ్మరుసు, ఇక మా ఉద్దేశంలో ఉరి శిక్షని అమలు చేయడంలో ఏమాత్రం ఆలస్యం చేయనవసరం లేదు. వెంటనే అమలుపరచండి. చిత్తం మహారాజా. సిపాయిలు, న్యాయప్రియ, దయాళువు, మా ప్రియమైన నేత, మరణిస్తున్న ఒక వ్యక్తి అంతిమ కోరిక మీరు తీర్చలేరా? ఏమిటా అంతిమ కోరిక మహారాజా? ఎటువంటి అంతిమ కోరిక? ఎలాగూ వాడు వెళ్ళేది నరకానికే, ఇంకా ఈ అంతిమ కోరికలు ఎందుకు మహారాజా? చూడండి, సమయం వృధా చేయకండి. వెంటనే వీరిని ఉరి తీయమని ఆదేశించండి. క్షమించండి గురువర్య, మేము కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది. కొత్వాలు అపరాధని అందరికన్నా ముందు మీరే అన్నారు కదా? లేదు 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 మేమనలేదు అని తనన్నాడు. కానీ మీరు అతన్ని సమర్థించారు. నా చేత చెప్పించాడు. అవును మహారాజా, నా నోట్లో మాటలు కుక్కి అనిపించాడు ఈ తెలివైన వాచాల పండితుడు. మాటలతో ఎంత గారడీ చేశాడనుకున్నారు, ఎంత మాయ చేశాడనుకున్నారు. మేము ఆ గారడీలో పడిపోయాం. నిజమే, కొత్వాలే ఆ దొంగ కావచ్చు, రాజనర్తకి ఇంట్లో నత్తు దొంగిలించాడు అన్నా. మాకు ఆశ్చర్యముగా ఉంది మహారాజా. మన రాజదర్బారులోని ఆచార్య తాతాచార్యుల వంటి జ్ఞాన భాండం ఒక సాధారణమైన అపరాధి మాయలో పడ్డారా? సాధారణమైన వాడు కాదు మహారాజా. వీడు మామూలు అపరాధి కాదు. ఈ దూర్తుడి బుర్రలో అనుక్షణం ప్రతి నిమిషం దగా వంచనే మెదులుతూ ఉంటాయి. వాడి కళ్ళు చూడండి ఒకసారి. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాడు. మన అందరినీ మాటల గారడిలో పడేసి ఉరి శిక్ష తప్పించుకుని ప్రయత్నం చేస్తున్నాడు. మహారాజా, మీకు ఈ తాతాచార్య విన్నపం ఏమిటంటే శిక్షా కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయండి. సకాలంలోనే అవుతుంది ఆచార్య. ఆ పని ఇప్పుడే జరుగుతుంది. ఒకవేళ ఈ అపరాధికి ఆఖరి కోరిక ఉంటే దేవరాయల వంశంలోని ఆచారం మేరకు అది తెలుసుకోవడం, ఒకవేళ వీలైతే ఆ కోరికను తీర్చడం మా కర్తవ్యం. చెప్పండి రామకృష్ణ, ఏమిటి మీ అంతిమ కోరిక? అడుగురామా, పిలకదానం అడుగు. ప్రాణదానం అడగాలి బంధు. అరే, పిలకదానం ఇస్తే ప్రాణదానం కూడా ఇచ్చినట్టే. మంద బుద్ధి. వాగకుండా నోరుముయ్, ఆలోచించుకొని చెప్పండి. మహారాజా, అంతిమ కోరిక మహారాజా. ఒక్క అవకాశమే ఉంది. ఎలా? ఏమీ ఆలోచించకుండా ఎలా అడగను? 2 క్షణాలు ఇవ్వండి మహారాజా, ఇప్పుడే ఆలోచించి చెప్తాను. మల్లు, ఎక్కడున్నావురా? ఎక్కడుందా రాజఖజానా? దాన్ని దాటుకుంటూ నేను రాలేదు కదా. వీడేదో మోసం చేస్తున్నాడు మహారాజా. కావాలనే కాలయాపన చేస్తున్నాడు. ఏదో కొత్త యుక్తి లేదా కొత్త ఆలోచన ఇక్కడి నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తున్నాడు. మన కళ్ళల్లో దుమ్ము కొట్టి పారిపోవాలని చూస్తున్నాడు. వీల్లేదు. మేమింక వ్యవధి ఇవ్వదలుచుకోలేదు. ఈ పండితుణ్ణి తక్షణమే ఉరికంబం ఎక్కించండి.
నగరంలో ఉన్నట్టు లక్ష్యాన్ని చేరుకుంటున్నాను. ఇలాగే వెళితే మాకు ఆ పైన ఎర్రటి బండరాయి కనిపిస్తుంది. ఆ బండరాయిని తొలగించగానే రాజఖజానా. మల్లు దేవా, త్వరగా రా. గోపన్న, మల్లు దేవుడా, గోపన్న, ఇది ఖజానా ఉన్న స్థలంలో లేదే. మల్లు దేవా, ఏమిటిదంతా పండితుడా? అయినా నువ్వెక్కడున్నావేంటి? ఆ సొరంగ మార్గం మనల్ని తిన్నగా రాజ ఖజానాకే తీసుకెళ్తుందని చెప్పావు కదా. నువ్వు సొరంగంలో నా వెనక రావాల్సిన వాడివి. ఎక్కడుంది రాజ ఖజానా? దారి మాత్రం సరైందే మల్లుదేవా. అలా చూడు, విజయనగర రాజ్యంలోని అతిపెద్ద ఖజానా నీ వెనకే ఉంది. చూడు. మల్లుదేవుడా, దగా పండితుడా, నువ్వు నాకు ద్రోహం చేసావు పండితుడా. సిపాయిలు, చూడండి మహారాజా, వాడే మనం వెతుకుతున్న అపరాధి, నిజమైన దొంగ, గజ దొంగ మల్లుదేవుడు. అంతేకాదు మహారాజా, నేటి వరకు వీడు చేసిన దొంగతనాలు, చేసిన దోపిడీల్లో వీడు కొల్లగొట్టిన ధనం ఎక్కడ దాచాడో అది కూడా నేను చెప్పగలను మహారాజా. ఎక్కడికిక్కడే వీడి జేబులు సోదా చేయిస్తే వీడే మల్లుదేవుడన్న విషయం మీకు రుజువవుతుంది. కొత్వాల్, ఎక్కడుంది మహారాజా ఆ కరవాల చిహ్నం? నన్ను క్షమించండి మహారాజా, నన్ను మన్నించి వదిలేయండి. ఇన్నేళ్లుగా మీరు వెతుకుతున్న ఆ దొంగ నేనేనని నేను ఒప్పుకుంటున్నాను. మల్లుదేవుణ్ణి నేనే. నగరంలో జరిగిన చిన్నా చితక దోపిడీలు, దొంగతనాలు నేను చేసినవే మహారాజా. ఇటీవల చిన్న మహారాణి గారి బంగారు దువ్వెను కూడా నేనే దొంగిలించాను. నేను చేసిన అపరాధాలు నేను ఒప్పుకుంటున్నాను మహారాజా. దయచేసి నన్ను చంపకండి, నన్ను క్షమించండి మహారాజా. అద్గది పందెం గెలిచాడు పండితుడు. చూడు చూడు, ముసలాడి మొహం చూడు మణి, చీకేసిన తాటిటక మొహము వాడును. క్షమించండి మహారాజా. నిజం నిరూపించడంలో కాస్త ఆలస్యమైంది. అసలు దొంగను మీ ముందుకు తేవడానికి నాకు మరో మార్గం కనిపించలేదు. నా పథకం ఫలించాలని నేను ఆ రోజు కోత్వాలపై ఆరోపణ చేశాను. అప్పుడు నిజమైన అపరాధి నిశ్చింతగా నిర్భయంగా ఉంటాడని, అతన్ని సులువుగా పట్టుకోవచ్చని అనుకున్నాను. వీడిని పట్టుకోవడానికే నేను అందరి ముందు దుర్భాషలాడాను. వీడిని అవమానించాను, వీడి అహంకారాన్ని దెబ్బతీశాను. దాంతో వీడికి బాగా కోపం వచ్చి తనంతట తనే నా ముందు బయటపడ్డాడు.
అనుకున్నట్టే జరిగింది మహారాజా. నేను వేసిన బాణం వెళ్ళి సూటిగా సరైన చోటే పడింది. వీడు నన్ను కుటుంబ సమేతంగా బంధించాడు. చివరికి నాకు తెలిసిపోయింది మల్లు దేవుడు వేరెవరో కాదు, ఈ గోపన్నేనని. గోపన్న పెద్ద దోపిడీ చెయ్యాలని ఆశపడుతున్నాడని నాకు తెలిసింది. అందుకే వాడికి మహల్లో ఒక రాజ ఖజానా ఉందని అబద్ధం చెప్పాను. వీడు ఎంతో సులువుగా ఆ కథను నమ్మేశాడు. ఆ తర్వాత మహల్ కింద ఉన్న సొరంగం నుంచి ఇతన్ని తీసుకొచ్చాను. ఇక ఫలితం మీ కళ్ళ ముందే ఉంది మహారాజా. ఇదంతా నిజం మహారాజా. రామకృష్ణ పండితుల వారు తన పథకాన్ని ముందుగానే నాతో చెప్పడం జరిగింది. వారు నా సహాయం కావాలన్నారు. అప్పుడే నేను వారికి ఈ స్వరంగం గురించి చెప్పాను. చివరికి వాస్తవం మీ ముందుకొచ్చింది. వీణ్ణి తీసుకెళ్ళండి. నన్ను క్షమించండి మహారాజా. నాకు మరణదండన వేయొద్దు మహారాజా. నన్ను విడిచిపెట్టండి మహారాజా. వెళ్ళండి. రామకృష్ణ గారు, మీరు ఎంతో తెలివిగా ఆలోచించి అసలు దొంగని పట్టించారు. అలాగే మీరు నిర్దోషినని నిరూపించుకున్నారు. మేము మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. మా అభిమానాన్ని చూరగొన్నారు మీరు. రామకృష్ణ పండితుల వారు, ఈ చిన్న బహుమానం మా తరపున స్వీకరించండి. నేను చేసుకున్న అదృష్టం మహారాజా, అంత నా అదృష్టం. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. కానీ మహారాజా, నా కుటుంబం ఇప్పటికీ మల్లుదేవుడికి బందీగా ఉంది. మీరు నిశ్చింతగా ఉండండి. ఇకపై మీ కుటుంబ రక్షణ మా బాధ్యత. మీకు మాటిస్తున్నాం, అతి త్వరలో మీ కుటుంబం క్షేమంగా మీ దగ్గరకు వస్తుంది. అప్పాజీ. మహారాజా, మన సిపాయిలు మల్లుదేవుడి స్థావరానికి బయలుదేరారు. ధన్యవాదాలు మహారాజా. రామకృష్ణ గారు, మహారాజా, ఒక విషయం చెప్పండి. ఒకవేళ ఈ మల్లుదేవుడు ఇలా వచ్చి ఉండకుంటే, మీకు మరణశిక్ష విధించి ఉంటే మీ అంతిమ కోరిక ఏమై ఉండేది? మహారాజా, నాకు ఇంకో రకమైన మృత్యువు కావాలని కోరుకునేవాణ్ణి. మీ కోరిక తప్పక తీర్చేవారం. కానీ ఈ ఇంకో రకం మృత్యువు అంటే అర్థం ఏమిటి? వార్ధక్య మృత్యువు మహారాజా. వృద్ధులకు వచ్చే మామూలు మృత్యువు. లేకపోతే పడిసం, దగ్గు, హృద్రోగం, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, రక్తపోటు, వీటిలో దేని వలనైనా మరణం. ఏదైనా పర్వాలేదు మహారాజా. రామకృష్ణుల వారు, నిజంగా మీరు మెచ్చుకోవాల్సిన వారే. ఎందుకంటే మేమింతవరకు ఎవరిని మృత్యు శిఖరం మీద ఇలా హాస్యం పండించడం చూడలేదు. మేం మీ పట్ల ప్రసన్నులమయ్యాం. కోరుకోండి. ఏం కావాలి? మీకేదైనా ఇవ్వాలనుకుంటున్నాం. మహారాజా, నిస్సంకోచంగా అడగండి. మీరేం కోరినా మేమిస్తాం. మహారాజా, కాస్త గడ్డింపించగలిగితే. గడ్డా? అవును మహారాజా. మహామంత్రి గారు, వీరికి గడ్డి ఇప్పించండి. చిత్త మహారాజా. ఇంకేమైనా? గడ్డి ఎటు ఇస్తారు మహారాజా? మరి ఎవరికి తినిపించను? మేకలు లేవు కదా నా దగ్గర. మేకలా? మహామంత్రి గారు, మేకలు. మేకలు ఇప్పిద్దాం మహారాజా. ఒక గుంజ కూడా మహామంత్రి. మేకల్ని కట్టేయడానికి మహారాజా. గుంజ కూడా ఇప్పించండి. ఇంకా ఏమైనా? మహారాజా, మేకల్ని ఇప్పించారు,
మరి నేను వాటిని ఎక్కడ కట్టేయాలి? వాటి కోసం ఒక చిన్నదో పెద్దదో చావడి ఉండాలి కదా మహారాజా. ఉండాలి మహామంత్రి గారు. అలాగే చేద్దాం మహారాజా. సరే, చావడి కూడా ఇచ్చారు. మరి మేకల్ని చూసుకోవడానికి అమ్మ నా భార్య ఉండాలి కదా మహారాజా. మరి వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ కోసం ఓ మోస్తరు వసారా, తిండికి బట్టకి ఏర్పాట్లు, భోజనాల గది, ఓ 2 పడగదులు, ఇలాంటివే మరికొన్ని సదుపాయాలు అవసరమే, అత్యంత అవసరం మహామంత్రి గారు. అవి కూడా ఇద్దాం మహారాజా. ఇంకా ఏమైనా? చాలు మహారాజా, ఇంకేమీ వద్దు. పోతే ఇంకా మాకు తెలుసండి. పోతే ఏంటంటే అని మీరు అనగానే ఇంకేదో ఉంటుందని తెలుసు. సరే చెప్పండి రామకృష్ణ, ఇంకా ఏం కావాలి మీకు? మీ దయ వల్ల ఇవన్నీ సమకూరాయి మహారాజా. కానీ ఇవన్నీ నేను ఎక్కడ పెట్టుకోవాలి? ఈ సామాన్లన్నీ పెట్టుకోవాలంటే ఓ చిన్నపాటి కాదు, పెద్ద ఇల్లు అవసరం కదా మహారాజా. కానీ అది మీ దగ్గర లేదు కదా. చిత్తం మహారాజా. మహామంత్రి గారు. మహారాజా, మీరు కోరిన కోరికలన్నింటినీ, ఇంకా కోరుకోబోయే వాటిని అన్నీ మనం అర్థం చేసుకున్నాం. వాటన్నింటినీ వీరికి బహుమతిగా ఇవ్వండి. చిత్తం మహారాజా. పోతే ఏంటంటే అని మరోసారి మేం వినకూడదు. అయితే ఇవాటికి మీరు చాలనుకుంటే రామకృష్ణ, మేం వెళ్ళొచ్చా? అలాగే మహారాజా, మీకు నా ధన్యవాదాలు. ఆచార్య. చిత్త మహారాజా. మీరు గమనించే ఉంటారు, మన దర్బారులో ఉన్న వాతావరణం ఇటీవల నిస్సారంగా, బరువుగా, నిర్జీవంగా, చప్పగా తయారైంది. మన దర్బారులో ఎటువంటి ఉత్సాహం లేదు, ఎటువంటి హాస్య వినోదాలు లేవు. మీరు చెప్పింది నిజమే మహారాజా. అయితే మీరు మాలాగే అనుకుంటున్నారన్నమాట. ఏమనుకున్నారు మహారాజా? తెలివైన ఈ రామకృష్ణ పండితులను మన దర్బారులో నియమించాలనుకుంటున్నాం.